ఫస్ట్ 3 years లో ఉండే మైల్ స్టోన్ ఏంటి సార్? అంటే వాళ్ళకి ఎప్పుడు మాటలు వస్తాయి, వాళ్ళకి ఎప్పుడు నడకొస్తుంది, వాళ్ళకి ఎప్పుడు టీత్ ఫామ్ అవుతుంది, స్పీచ్ డిలే అవడానికి పర్టికులర్గా ఏమైనా రీజన్ ఉన్నదా సార్? ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ స్పీచ్ డిలే అవ్వకపోవడానికి ఏమైనా సొల్యూషన్ ఏమైనా ఉందా? స్పీచ్ డిలే అంటే చాలా కారణాలు ఉంటాయండి. ఆ బాబుకి 1 yearలో వచ్చింది, మా బాబుకి 1 year 3 monthsలో వచ్చింది అనేది చాలా కామన్గా వింటాం సార్. కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో డే టు డే లైఫ్లోనైనా అవ్వచ్చు, అర్ధరాత్రి సమయంలోనైనా డాక్టర్ అవైలబుల్గా ఉండకపోవచ్చు, ఆరు విలేజెస్లో ఉండొచ్చు. సో అటువంటి సమయంలో డాక్టర్ గారికి తీసుకొని రావడానికి ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అంటారు? ముందు ఫీవర్ని తగ్గించి వన్ సేఫ్ ప్లేస్లో పెట్టి సైడ్కి తిప్పి, సో ఆ టైంలో ఏమీ నోటికి అలౌ చేయకుండా. బ్లీడింగ్ అయ్యి వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది సార్, బ్లీడింగ్ అవ్వని సిచ్యువేషన్ ఉంటుంది. ఆ టైంలో అదే అంటే వాడు జనరల్ కండిషన్ చూడాలి, మనతో స్ప్రోలో ఉన్నాడా లేదా, ఐ కాంటాక్ట్ చేస్తున్నాం లేదా, మాట్లాడుతున్నాం లేదా. ఒకవేళ మరీ చిన్న బేబీ అనుకోండి, క్రై చేస్తుందా లేదా. ఇక్కడ గొంతు దగ్గర అడ్డంగా ఉండిపోయి చాలా మంది పిల్లలు చనిపోతున్నారని చూస్తున్నాం. సో అటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఏ విధంగా రియాక్ట్ అవ్వాలంటారు? కప్పు వల్ల ప్రాబ్లం రాలేదు వాడికి, ఆ మదర్ గోళ్ళు అన్ని ఆమె యాంగ్జైటీలో, సో అక్కడ చాలా ఇంజరీస్ జరిగిపోయి దానివల్ల ఎడిమా వచ్చేస్తుంది. తిప్పేసి పిల్లాన్ని తిప్పేసి ఈ 2 స్కాప్లకి మధ్యలో ఒక 5 blows ఇవ్వాలి. లో పిల్లాడికైతే మన హ్యాండ్ మీద వాడు రివర్స్ లో పెట్టి వెనక బ్లోస్ ఇవ్వాలి. బ్లోస్ ఇస్తే చాలా వరకు సక్సెస్ అవుతుంది. అసలు ముందుగా మదర్కి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి, అంటే గుర్తు పెట్టుకున్నారు. సో నాకు మళ్ళీ గుర్తు చేశారు ఆ కేసు గురించి. సో ముగ్గురు నాకు స్పెషల్ అండి ఆ బేబీస్. సో ఆయిల్ మసాజ్ చేసి చిన్న ఎక్సర్సైజ్ చేసి కాపీ బాత్ చేస్తారు, అది మంచిదేనండి. అది తింటే ఏదో ప్రాబ్లం, ఏదో తింటే ప్రాబ్లం అయిపోతుంది, అవి తినకూడదు ఇవి తినకూడదు అని చాలా రిస్ట్రిక్ట్ చేసేస్తారు మదర్ని. సో ఈ మధ్యన సొసైటీలో బాగా అవేర్నెస్ వచ్చింది. సో చాలా మంది వరకు వేసుకుంటున్నారు, కానీ చాలా మంది తెలియదు, తెలియదు. బట్ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. గైనకాలజిస్టుల దగ్గరికి వచ్చి వేసుకుంటున్నారు, పీడియాట్రిషియన్ దగ్గరికి వచ్చి పిల్లలు వేసుకుంటున్నారు. ఎన్ఐసిలో పడుతున్నారు కదా సార్, బ్లూ రేస్ లోన. సో దాని వల్ల ఏమైనా స్కిన్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా బేబీస్ కి? అసలు తలసేమియా పిల్లలు ఎందుకు సార్ వాళ్ళు పడే స్ట్రగుల్స్ ఎవరు కూడా ఫేస్ చేయలేని నరకం అనుభవిస్తారు. ఒక 15 రోజులకు ఒక బ్లడ్, వాళ్ళు పడే స్ట్రగుల్స్ ఎవరు కూడా ఫేస్ చేయలేరు. పుట్టుకతోనే ఉంటుందండి జెనెటికల్ ప్రాబ్లం. జీన్స్ హిమోగ్లోబిన్ తయారయ్యేటప్పుడే ఒకటి బదులు ఒకటి తయారైపోతుంది, దాన్ని తలసేమియా అంటారు. హాయ్ లవ్ యూ, అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ మైక్ విత్ ప్రశాంత్. సో మనం ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఒక సాస్ లాక్విస్ట్ తో చేయడం జరిగింది. సెకండ్ ఎపిసోడ్ అయితే ఒక పీడియాట్రిషియన్ డాక్టర్ గారితో చేద్దామని అనుకున్నాం. చిన్నపిల్లలు అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక ఎమోషన్. సో చిన్నపిల్లలకి మన హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే డాక్టర్ గారికి ఆ ప్రాబ్లం చూపించి వెంటనే మనం బయటకు వచ్చేస్తాం. ఒక 1 hour గానీ 1.5 hour గానీ డాక్టర్ గారితో మనం ఫుల్ గా మాట్లాడే ఛాన్స్ అయితే ఎవరికి ఉండదు. మీకున్న ప్రాబ్లమ్స్ ని, అంటే జనరల్ గా అందరికి ఉండే ప్రాబ్లమ్స్, చిన్నపిల్లల పట్ల అందరికి ఉండే ప్రాబ్లమ్స్ ని మీరైతే ఈ ప్లేస్ లో కూర్చొని ఏ క్వశ్చన్స్ అడుగుతారో నేను కూడా ఆ క్వశ్చన్స్ ఈ ఎపిసోడ్ లో అడిగాను. సో ఈ ఎపిసోడ్ ని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ తప్పకుండా వాచ్ చేయండి. ప్రతి ఒక్క క్వశ్చన్ కి కూడా ఈ ఆన్సర్ ఇందులో దొరుకుతుంది. సో ఈ ఎపిసోడ్ ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అలాగే మన ఛానల్ ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపెన్ మైక్ విత్ ప్రశాంత్. వెల్కమ్ టు ఓపెన్ మైక్ విత్ ప్రశాంత్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మీ బిజీ షెడ్యూల్ వల్ల ఫైనల్ గా ఈ రోజు మీతో మాట్లాడడానికి కుదిరింది సార్. సో మేము ఈ ఓపెన్ మైక్ విత్ ప్రశాంత్ ఎపిసోడ్ 2 ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక బెస్ట్ పీడియాట్రిషియన్ డాక్టర్ గారితో చేస్తే బాగుంటుందని మాకు మా టీం అందరికీ అనిపించింది సార్. సో రీసెంట్ గా మాకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ లో హూ ఇస్ ద బెస్ట్ పీడియాట్రిషియన్ డాక్టర్ ఇన్ శ్రీకాకుళం అని 1 month బ్యాక్ పోస్ట్ పెట్టడం జరిగింది సార్. అందులో మోస్ట్ గా మీ నేమ్స్ ని సజెస్ట్ చేశారు, మీ నేమ్ ని రికమెండ్ చేశారు. సో మీ ద్వారా ప్రెజెంట్ పిల్లల్లో హెల్త్ విషయంలో కానీ వాళ్ళ గ్రోత్ విషయంలో కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ మీద ఈ పాడ్కాస్ట్ ప్లాన్ చేయడం జరిగింది సార్. సో ఈ పాడ్కాస్ట్ మా వ్యూవర్స్ అందరికీ యూస్ఫుల్గా ఉండాలని కొన్ని టాపిక్స్గా డివైడ్ చేయడం జరిగింది సార్. సో ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ఫస్ట్ 3 years చాలా క్రూషియల్ అంటారు సార్. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కోసం కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో పేరెంట్స్ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, మీ జర్నీ ఇంటూ పీడియాట్రిషియన్, మోస్ట్ కామన్ మైత్ బస్టర్స్, అంటే జనాల్లో చాలా మూఢనమ్మకాలు ఉంటాయి, అవన్నీ మీ ద్వారా వదలగొట్టేయాలి. సో ఇమ్యునైజేషన్ అండ్ కామన్ ఇల్నెస్, న్యూట్రిషన్ అండ్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ గురించి, అండ్ మోడర్న్ పేరెంటింగ్ ఛాలెంజెస్, తల్లిదండ్రులు పిల్లల పట్ల
ఏ విధంగా కేర్ చేసుకోవాలో అనే ఈ 8 టాపిక్స్ మీద డిస్కస్ చేద్దాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలనుకుంటే ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్. సో ఫస్ట్ 3 years పిల్లల్లో చాలా క్రూషియల్ అంటారు సార్. అంటే ఫస్ట్ 3 years పిల్లల గ్రోత్ విషయంలో కానీ వాళ్ళ డెవలప్మెంట్లో కానీ లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ అని అంటారు. సో ఫస్ట్ 3 years చైల్డ్హుడ్ ఏ విధంగా ఉండాలి సార్? నమస్తే అండి అందరికీ. నేను డాక్టర్ బాడాన్ రామకోటేశ్వరరావు, చిన్నపిల్లల డాక్టర్ని. ఇక్కడే శ్రీకాకుళంలో శ్రీ ఆర్కే మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్లో ఉంటున్నాను. సో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. సో ఫస్ట్ 3 years చాలా ఇంపార్టెంట్ అండి పిల్లల్లో. జనరల్గా బ్రెయిన్ గ్రోత్ అంతా 100% అనుకోండి. ఫస్ట్ 2 years 90% బ్రెయిన్ గ్రోత్ జరిగిపోతుంది. అంటే ఎంత ఇంపార్టెంటో చూడండి. మిగతా 10% రిమైనింగ్ లైఫ్ అంతా డెవలప్మెంట్ ఉంటుంది. ఫస్ట్ 90%, ఫస్ట్ 3 years, ఫస్ట్ 0 నుండి 2 to 3 years లోపే బ్రెయిన్ గ్రోత్ 90% ఇంప్రూవ్ అయిపోతుంది. అంటే డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఆ 3 yearsలోనే ఆ 3 years క్రూషియల్. బ్రెయిన్ ఫంక్షన్స్ బాగుండాలన్నా, లైఫ్ ఫ్యూచర్ బాగుండాలన్నా, సో వాడు అన్ని రకాలుగా బాగుండాలన్నా ఫస్ట్ 3 years ఇంపార్టెంట్. మిగతా రిమైనింగ్ 10% మిగతా త్రూఅవుట్ లైఫ్ డెవలప్ అవుతుంది. సో అందుకని చాలా ఫస్ట్ 3 years క్రూషియల్ అంటాం జనరల్గా పీడియాట్రిక్స్లో. అసలు ఫస్ట్ 3 yearsలో ఉండే మైల్ స్టోన్ ఏంటి సార్? అంటే వాళ్ళకి ఎప్పుడు మాటలు వస్తాయి, వాళ్ళకి ఎప్పుడు నడకొస్తుంది, వాళ్ళకి ఎప్పుడు టీత్ ఫామ్ అవుతుంది? ఓకే, ఫస్ట్ అన్ని మైల్ స్టోన్స్ అంటారండి. పుట్టినప్పటి నుండి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి డెవలప్ అవుతుంది. లైక్ ఏంటంటే పుట్టినప్పుడే ఏడుస్తారు, అదొక నార్మల్ అది ఇంపార్టెంట్ మైల్ స్టోన్. తర్వాత 3 monthsకి మదర్ రికగ్నిషన్ ఉంటుంది. ఓహో ఈమె నా మదర్ అని తను చూస్తుంటే, తను తిరుగుతుంటే తన వైపు చూస్తూ ఉంటారు మదర్. 3 months అయినప్పుడే కంపేరింగ్గా మిగతా పీపుల్తో పోల్చుకుంటే తన మదర్ ఆ టచ్ తోని చూసి రికగ్నైజ్ చేస్తారు. బిఫోర్ ప్రెగ్నెన్సీ టైంలో ఉండేటప్పుడు 3 months తర్వాత ఐడెంటిఫై చేస్తారు. 3 months లేకపోతే అంతవరకు తెలీదు. 3 months అప్పుడు మదర్ రికగ్నిషన్ అనేది ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అది ఒకటి. ఓకే, సో తర్వాత 6 months అప్పుడు నెక్ హోల్డింగ్ వస్తుంది, నెక్ నిలబడుతుంది. సో స్ట్రైట్ గా ఉంటది 6 monthsకి కంప్లీట్ అయిన లోపు. తర్వాత ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అంటే 8 months అప్పుడు వితౌట్ సపోర్ట్, ఏ సపోర్ట్ లేకుండా కూర్చుంటారు పిల్లలు 8th month అప్పుడు. తర్వాత ఇంపార్టెంట్ మైల్ స్టోన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 1 year అప్పుడు నిలబడతారు పిల్లలు. విత్ సపోర్ట్ తో నిలబడతారు. ఒక్కొక్క అడుగు వేయడానికి ట్రై చేస్తారు. 1 year లో నిలబడతారు, విత్ సపోర్ట్ నిలబడతారు. సో వాక్ ట్రై చేస్తారు. 1.5 year కంప్లీట్ వాక్ వచ్చేస్తుంది వితౌట్ సపోర్ట్. సో మీరు అడిగినట్టు 2 years తర్వాత ఇంకా చిన్న బై సిలబల్స్ అన్ని స్టార్ట్ చేస్తారు. 3 yearsకి కంప్లీట్ సెంటెన్స్ ఫార్మేషన్ వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్. టీత్ ఫార్మేషన్ అంటారా, అది 1 year దాటిన తర్వాత స్టార్ట్ అవుతుంది. 1.5 yearలో అందరికి చాలా వరకు టీత్ ఫార్మేషన్ బిలో 1 year లోపు కూడా టీత్ ఫార్మ్ అయిపోతుంది. 8th month 7th month లోనే స్టార్ట్ అయిపోతుంది. ప్రైమరీ టీత్ అంటారు. ఓకే, సో 6 years 7 years తర్వాత పర్మనెంట్ టీత్ స్టార్ట్ అవుతుంది. సార్ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం స్పీచ్ డిలేలో చాలా మంది పిల్లల్లో మనం చూస్తున్నాం. అంటే దాని గురించి స్పీచ్ డిలే అవడానికి పర్టికులర్గా ఏమైనా రీజన్ ఉన్నదా సార్? ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ స్పీచ్ డిలే అవ్వకపోవడానికి ఏమైనా సొల్యూషన్ ఏమైనా ఉందా? స్పీచ్ డిలే అంటే చాలా కారణాలు ఉంటాయండి. జనరల్ కంజెంటల్ పుట్టుకతోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో పుట్టినప్పుడే ఆడకపోయినా బర్తాస్ఫిక్సియా అంటారు. దానివల్ల జనరల్ గ్రోత్, బ్రెయిన్ గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది. ఆ టైంలో కరెక్ట్గా ట్రీట్మెంట్ లేకపోయినా బర్తాస్ఫిక్సియా వల్ల ఎన్సెఫలోపతిలోకి వెళ్తారు పిల్లలు. సో అలాంటి పిల్లలకి జనరల్ డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది. అందులో స్పీచ్ డిలే ఉంటుంది ఒకటి. ఇంకా వేరే వాళ్ళకి ఏంటంటే అంతా బాగున్నా హీరింగ్ ప్రాబ్లం ఉంటుంది. హీరింగ్ ప్రాబ్లం ఉంటే స్పీచ్ రాదు. సో అది తెలియకపోవచ్చు, మెల్లగా తెలిసేటప్పటికి ఇబ్బంది అవుతుంది. సో స్పీచ్ రావాలంటే, అవుట్పుట్ రావాలంటే ఖచ్చితంగా హీరింగ్ ఉండాలి. సో అది చూసుకోవాలి. జనరల్గా కొంతమందికి ఎక్కువగా ఇప్పుడున్న సొసైటీలో కమ్యూనికేషను, ఎమోషనల్ సపోర్ట్ ఇట్లాంటివి కూడా రోల్ చేస్తాయండి, ప్లే చేస్తాయి. సో అలాంటివి కూడా ఉన్నా వాటిని కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కామన్గా మీరు వినుంటారు ఆటిజం అంటారు. ఆటిజం మానసిక ఎదుగుదలలో కొంచెం వెనకబడి ఉండడం మిగతా పిల్లలతో పోల్చుకుంటే.
ఆటిజం. ఎందుకంటే బిజీ షెడ్యూల్, పేరెంట్స్ బోత్ పేరెంట్స్ వర్క్ చేయడం కానీ, సో అలాంటి పిల్లల్లో కూడా ఎక్కువ మంది పిల్లల్ని చూస్తున్నాం ఈ మధ్యన. గత 5 years లో ఎక్కువ అయ్యారు ఆటిజం. అలాంటి పిల్లలకి సో చిన్న ఇష్యూస్ వల్ల, పేరెంట్స్ ఇష్యూస్ వల్ల, సో ఇప్పుడు అట్లాంటివి ఎక్కువ వస్తున్నాయి. అలాంటి పిల్లల్లో కూడా స్పీచ్ జనరల్గా 2 to 3 years రావాల్సింది స్లో అవుతుంది. 3 years తర్వాత కూడా రాలేదు అంటే ఖచ్చితంగా కన్సల్ట్ చేయాలండి పీడియాట్రిషియన్కి. సార్, అసలు పుట్టిన వెంటనే బేబీ ఏడవాలి అని అంటారు, దానికి గల రీజన్ ఏంటి సార్? ఖచ్చితంగా ఏడవాలండి. మదర్ ఊంబు నుండి బయటికి సెపరేట్ అయిన తర్వాత సో అంతవరకు మదర్ మీద డిపెండ్ అవుతారు. సో రెస్పిరేషన్ కానీ, తర్వాత బ్లడ్ సప్లై కానీ, తర్వాత న్యూట్రిషన్ కానీ మొత్తం ప్లెజెంటాతో కనెక్ట్ అయ్యి ఊంబులో ఉంటారు అంతవరకు. ఒకసారి బేబీని బయటికి వచ్చిన తర్వాత ప్లెజెంటాని కట్ చేస్తారు, మనకి తెలుగులో మాయ అంటారు కదా. సో ఆ తర్వాత వాడు ఇండివిజువల్ లైఫ్ అక్కడ నుండి వాడంతటి వాడు స్టార్ట్ చేస్తారు లైఫ్ ని. సో ఫస్ట్ వచ్చేదే క్రై ఇండైరెక్ట్ గా బ్రీతింగ్ తీసుకోవడం. బ్రీతింగ్ తీసుకున్నాడంటే అప్పుడు వాడు లంగ్స్ అన్ని కరెక్ట్ గా పనిచేసినట్టు, ఓపెన్ అయినట్టు తెలుస్తుంది మనకి. సో అది క్రై అనేది చాలా చాలా ఏడుస్తారా సార్ పుట్టిన వెంటనే పిల్లలందరూ? 100% ఏడవాలి. ఏడగలే కొంతమంది 1 second 2 second లేట్ అయితే సో అక్కడే వెంటనే పీడియాట్రిషియన్స్ సిస్టర్స్ ఉంటారు కాబట్టి రబ్ చేస్తారు కొంతమందికి. ఈ కొన్నిసార్లు లేట్ అయితే రిసిస్టేషన్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ ఖచ్చితంగా ఏడవాల్సిందే. ఏడిస్తేనే బ్రీతింగ్ వచ్చినట్టు తనంతట తాను. ఓకే, అసలు పిల్లల డెవలప్మెంట్ ఆన్ ట్రాక్ లో ఉంది అనడానికి ఏమైనా ఇండికేషన్స్ ఉన్నాయా సార్? అంటే డాక్టర్ గారిని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? అదే సైన్స్ చూసుకోవాలండి. అంటే నేను ఇందా చెప్పాను కదా, మైల్ స్టోన్స్ అంటారు. మైల్ స్టోన్స్ రీచ్ అవుతున్నారా, ఎటైన్ అవుతున్నారా అనేది చూసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతి పిల్లోడికి డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఆ బాబుకి 1 year లో వచ్చింది, మా బాబుకి 1 year 3 months లో వచ్చింది అనేది చాలా కామన్గా వింటాం. ఇంకా ఆ బాబు నడిచేసాడు సేమ్ ఏజ్, ఈ బాబు నడవలేదు అన్నది కామన్. బట్ అట్లాంటిదేం లేదు. బేబీకి వేరియేషన్ ఉంటుంది, చిన్న వేరియేషన్ ఉంటుంది. మరి లాంగ్ వేరియేషన్ అయితే అబ్నార్మల్గా చూస్తాం, కానీ చిన్న వేరియేషన్ ఒక 2 to 3 months కామన్. ఆ రేంజ్లో జరగచ్చు, అది నార్మలే. చెప్పాను కదండి 6 months అప్పుడు ఖచ్చితంగా నెక్ హోల్డింగ్ జరగాలి. 6 months తర్వాత కూడా జరగలేదంటే సంథింగ్ అబ్నార్మల్ అని ఎలక్ట్ అవ్వాలి. తర్వాత 1 yearకి నిల్చోవాలి విత్ సపోర్ట్. వాడు అప్పుడు కూడా నిల్చోవట్లేదు అంటే ఓకే, ట్రాక్ లో లేడు అని అర్థం. జనరల్ గా 3 yearsకి స్పీచ్ రావాలి. స్పీచ్ రాలేదు అంటే ఓకే, సంథింగ్ డెవలప్మెంట్ ట్రాక్ లో లేడు, వర్కప్ చేయాలి. సో బ్యాక్గ్రౌండ్ కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. సో మిగతా మైల్ స్టోన్స్ ఎలా అటైన్ అయ్యాడు ఏంటనేది మదర్ తో మాట్లాడాలి. సో ఈ మైల్ స్టోన్ బట్టి వాటి డెవలప్మెంట్ ట్రాక్ ని చూస్తాం. సో ఇవి కామన్ మైల్ స్టోన్స్ అండి. ఓకే సార్, కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో డే టు డే లైఫ్ లోనైనా అవ్వచ్చు, అర్ధరాత్రి సమయంలోనైనా డాక్టర్ అవైలబుల్ గా ఉండకపోవచ్చు, ఆర్ విలేజెస్ లో ఉండొచ్చు. సో అటువంటి సమయంలో డాక్టర్ గారికి తీసుకొని రావడానికి ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అంటారు? అదే కామన్గా ఈ చిన్నపిల్లలు పుట్టినప్పటి నుండి 18 years వరకు పీడియాట్రిక్ అంటారండి. సో ఇవి ప్రీషియస్ ఇయర్స్, 1 to 0 to 18 years. సో కామన్గా ఒక 10 years తర్వాత ఇలాంటి ఎమర్జెన్సీస్ తగ్గుతాయి. వేరే ఎమర్జెన్సీస్ ఉంటాయి, జనరల్ ఎమర్జెన్సీస్ లైక్ ఫీవర్ వస్తుంది, మిడ్ నైట్ ఫీవర్ తో పాటు కొంతమంది పిల్లలకి ఫిట్స్ వచ్చేస్తాయి. కొన్నిసార్లు బై మిస్టేక్ ఏదైనా మింగేయడం జరుగుతుంది పిల్లలు 1 year తర్వాత. అట్లాంటివి కొన్ని ఎమర్జెన్సీస్. తర్వాత ఏదైనా ఆడుకునేటప్పుడు ఏదైనా. సో ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో హై ఫీవర్ వచ్చేటప్పుడు సడన్ గా అర్ధరాత్రి సమయంలో హై ఫీవర్ వస్తుంటది, ఆ సమయంలో పేరెంట్స్ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలంటారు? ఫీవర్ వస్తే వెంటనే ప్యానిక్ అయిపోకూడదండి. ఫీవర్ వస్తుంది, సో ఒక రకమైన అది బాడీ రియాక్షన్. సో వెంటనే ఏం చేయాలంటే రికార్డ్ చేసుకోవాలి,
ఎంత టెంపరేచర్ థర్మోమీటర్ డిజిటల్ థర్మోమీటర్ తోనే చెక్ చేసుకోవాలి. సో నెంబరింగ్ వస్తుంది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. ఫారెన్ లో 99 కన్నా ఎక్కువగా ఉంటే ఫీవర్ అని ట్రీట్ చేయాలి. సో 99 to 100 మధ్యలో ఉంటే ఫీవరు, సో ఈ పెద్ద ఇబ్బంది ఉండదండి. 105, 102, 103 ఆ రేషియోలో ఉంటే సార్, సో వెంటనే మన దగ్గర ఉన్న ట్యాప్ వాటర్ ఉంటది కదా, మరి ఫ్రిడ్జ్ లో వాటర్ కాదు, ట్యాప్ వాటర్ తో పైనుండి కింద వరకు క్లీన్ చేసేయాలి. వాటర్ తో క్లీన్ చేస్తే టెంపరేచర్ 50% డిక్రీజ్ అయిపోతుంది. తర్వాత మనకి దగ్గరలో డాక్టర్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, లేదా రొటీన్ గా యూజ్ చేస్తున్న పారాసిటమాల్, సింపుల్ పారాసిటమాల్ తో డోస్ ఆల్రెడీ తెలిసి ఉంటది కాబట్టి డోసు ఎంత అవసరమో అంత వేస్తే అంటే ఏజ్ బట్టి వెయిట్ బట్టి ఉంటదండి డోసు. కొంతమంది ఫిట్స్ వచ్చాయి అనుకోండి, జ్వరంతో వచ్చే ఫిట్స్ ఎమర్జెన్సీ కాదు, కాకపోతే ఫిట్స్ అనేవి పేరెంట్స్ కి చాలా యాంగ్జైటీ, టెన్షన్, సో భయం కాబట్టి వెంటనే దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ చూపెట్టాలి. వచ్చే లోపలే మీరు అడుగుతున్నారు కదా, సో వెంటనే తనని సేఫ్ ప్లేస్లో పెట్టాలి, సైడ్కి తిప్పాలి. సో ఆ టైంలో నోట్లో కానీ ఫీడింగ్ కానీ ఫుడ్ కానీ ఏం పెట్టకూడదు, వాటర్ కానీ ఏం వేయకూడదు. ఒక్క 5 seconds 10 seconds లోనే తగ్గిపోతాయి, 90% ఫిట్స్ తగ్గిపోతాయి. సో ఫీవర్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా ఫిట్స్ మళ్ళీ రిపీట్ అవ్వవు, ప్రొలాంగ్ అవ్వవు. ఓకే, అసలు ఈ ఫిట్స్ ఎందుకు వస్తుంది సార్? జనరల్ గా అది ఫిట్స్ వచ్చినట్లయితే ఏ విధంగా ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలి? జనరల్ గా ఫిట్స్ 2 types అండి మన పీడియాట్రిక్ లో. ఫీవర్ తో వస్తాయి ఫిట్స్, ఫీవర్ లేకుండా వస్తాయి ఫిట్స్. ఫీవర్ తో వస్తే ఫిట్స్ మనకు క్లారిటీ ఉంది, దీని సోర్స్ ఫీవర్ కాబట్టి ఫిట్స్ వస్తాయి. ఫిట్స్ కి జనరల్ గా ఎక్కువగా వస్తుంటది కదా సార్, చాలా మంది భయపడుతుంటారు పేరెంట్స్ అందరూ కూడా, పెద్దవాళ్ళు కూడా. వచ్చిన వెంటనే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలంటారు? 0 అంటే ఇప్పుడు రీసెంట్ గా 3 months నుండి 6 years వరకు ఎప్పుడైనా జ్వరంతో ఏ పిల్లాడికైనా ఫిట్స్ రావచ్చు. ఎవరికి వస్తుంది అనేది ఇంకా అది కరెక్ట్ గా చెప్పలేము, ఎవరికైనా రావచ్చు. కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు, ఆ కెమికల్ రియాక్షన్స్ వల్ల టెంపరేచర్ సెంటర్ స్టిమ్యులేట్ అయ్యి ఫిట్స్ వస్తాయి. బట్ ఫీవర్తో అదే చెప్పాను కదండి, ఫీవర్తో వచ్చే ఫిట్స్ ప్యానిక్ అవసరం లేదు. ముందు ఫీవర్ని తగ్గించి వాళ్ళని సేఫ్ ప్లేస్లో పెట్టి సైడ్కి తిప్పి, సో ఆ టైంలో ఏమీ నోటికి అలౌ చేయకుండా దగ్గరలో ఉన్న డాక్టర్కి వెంటనే తీసుకెళ్తే సరిపోతుంది. సో సింపుల్గానే ట్రీట్ చేయొచ్చు. అదే ఫీవర్ లేకుండా వచ్చే ఫిట్స్ ఆలోచించాలి, వర్కప్ చేయాలి. చాలా కారణాలు ఉంటాయి. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అని ఉంటుంది, సోడియం తగ్గినా పెరిగినా వస్తాయి. గ్లూకోజ్ జనరల్గా గ్లూకోజ్ తగ్గినా వస్తాయి ఫిట్స్ వస్తాయి. మెదడు వ్యాధి అంటారు కదా, ఫీవర్ వచ్చేసి ఎన్సెఫలైటిస్ ఆర్ మెనింజైటిస్, మెదడు వ్యాధి ఉన్నా వస్తుంది. తర్వాత చాలా కారణాలు ఉంటాయి. సడన్గా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయితే లోపల బ్లీడ్ జరిగిన సడన్గా అన్కాన్షియస్ అయ్యి ఫిట్స్ వస్తాయి. సో ఇలా చాలా కారణాలు ఉంటాయి. మీరు డాక్టర్ దగ్గరికి వచ్చే ముందు మాత్రం దగ్గరలో ఉన్న ఫస్ట్ ఎయిడ్కి చేయించుకోవాలి. లైఫ్ సేవింగ్ మెథడ్స్, సో సైడ్కి తిప్పాలి, సైడ్కి తిప్పి స్టిమ్యులేట్ చేయాలి. మెయిన్ ఎయిర్ ఉండేటట్టు చూసుకోవాలి, ఎయిర్ పాస్ మొత్తం ఎయిర్ ని అబ్స్ట్రక్ట్ చేయకుండా ఎయిర్ వచ్చేటట్టు చూసుకోవాలి. బ్రీత్ తీసుకుంటాడు లేదా చూసుకోవాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ని కలవాలండి. ఓకే సార్, అసలు పిల్లలు జనరల్గా ఆడుకునేటప్పుడు హెడ్ ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్. అటువంటి సమయంలో పేరెంట్స్ కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ ఏ విధంగా రియాక్ట్ అవ్వాలంటారు? సో చాలా జరుగుతుంటాయి కదండి. సో సడన్గా ఎక్కడి నుండి అంటే ఎక్కువ మంది చూస్తుంటాం, ఆడుకునేటప్పుడు పడిపోతారు వెంటనే. సో కొన్ని డేంజర్ సైన్స్ అని ఉంటాయి. ఎక్కడి నుండి ఫ్లోర్ మీద పడిపోయినా, ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్లోర్ నుండి పడిపోయినా, సో కాట్ మీద నుండి చాలా మంది పడిపోతారు పిల్లలు. సో డేంజర్ సైన్స్ గమనించాలి, వెంటనే ప్యానిక్ అవ్వకూడదు. సో డేంజర్ సైన్స్ ఏంటంటే స్ప్రో ఏమైనా తప్పిపోయాడా, పదే పదే వామిటింగ్స్ ఏమైనా అవుతున్నాయా, నోస్ నుండి ఇయర్ నుండి బ్లీడ్ ఏమైనా అవుతుందా, ఫిట్స్ వస్తున్నాయా, ఇవి డేంజర్ సైన్స్. ఇవి ఎమర్జెన్సీ. సో వీటిని వెంటనే ట్రీట్ చేయాలి. సో అంటే ఈ డేంజర్ సైన్స్ ఉన్నాయి అంటే వాడికి లోపల బ్రెయిన్కి బ్లీడ్ అవ్వడం కానీ సంథింగ్ ఇంజరీ జరగడం కానీ జరిగిందని. కానీ లక్కీగా పిల్లలకి చాలా వరకు ఇంకా ఎలాస్టిక్గానే ఉంటుంది బోన్, సో గట్టి పడదు.
సో అందుకనే బ్రేక్ అయిపోయి లోపలికి బ్లీడ్ అవ్వడం జరగదు, తక్కువ, చాలా తక్కువ. మరి సెకండ్ ఫ్లోర్, ఈవెన్ ఫస్ట్ ఫ్లోర్ నుండి పడిపోయిన వాళ్ళకి కూడా హెడ్ కి తగిలిన పెద్ద ఇబ్బంది ఉండదు. ఆ టైంలో ఇంపాక్ట్ బట్టి డిపెండ్ అవుతుంది. సో అట్లా డేంజర్ సైన్స్ ఉన్నాయో లేదో చూసుకుని పేరెంట్స్ వెంటనే రియాక్ట్ అవ్వాలి. లేదు వాడు యాక్టివ్గా ఉన్నాడు, ఏడుస్తున్నాడు, కాన్షియస్ గానే ఉన్నాడు, స్ప్రోలోనే ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు అంటే బ్లీడింగ్ అయ్యి వచ్చే సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది సార్, బ్లీడింగ్ అవ్వని సిచ్యువేషన్ ఉంటుంది. ఆ టైంలో అదే అంటాను, వాడు జనరల్ కండిషన్ చూడాలి, మనతో స్ప్రోలో ఉన్నాడా లేదా, ఐ కాంటాక్ట్ చేస్తున్నాడు లేదా, మాట్లాడుతున్నాడు లేదా. ఒకవేళ మరీ చిన్న బేబీ అనుకోండి, క్రై చేస్తుందా లేదా, సో చూసుకొని పెద్ద పెద్ద ఇంజరీస్ ఏమైనా అయితే మనం వెంటనే డాక్టర్ని చూపెట్టాలి. ఓకే సార్, ఇప్పుడు జనరల్గా చోకింగ్ చేసేటప్పుడు అంటే నాకు కూడా 2 years కిడ్ ఉన్నాడు సార్. రీసెంట్గా మా వైఫ్ కూడాను జొన్న గింజలు నోటి దగ్గర ఉండిపోయాయి సార్. ఉండిపోయేటప్పుడు బ్రీతింగ్ అవ్వక ఇబ్బంది పడిపోయాడు. వెంటనే కిందకి తీసుకెళ్లేటప్పటికి వెంటనే అవి వెంటనే బయటకు వచ్చేసాయి సార్. అటువంటి సమయంలో, అటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి? అంటే రీసెంట్ గా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ లో చాలా చూస్తున్నారు సార్, చపాతీ అడ్డుగా వచ్చినట్లయితే ఏవైనా చిన్న చిన్న తీసుకునేటప్పుడు ఇక్కడ గొంతు దగ్గర అడ్డంగా ఉండిపోయి చాలా మంది పిల్లలు చనిపోతున్నారని చూస్తున్నాం. సో అటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఏ విధంగా రియాక్ట్ అవ్వాలంటారు? ఓకే, అంటే ఇవి కామన్ గానే చూస్తాం కదండి. తెలియక వాడైనా పెట్టుకుంటాడు, పేరెంట్ అయినా తెలియక తినేస్తాడులే అని పెడతా ఉంటారు, కామన్ చూసేది. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు చోక్ చేస్తున్నాడంటే, ఏదైనా కొంచెం తెలిసిన పిల్లడు అయితే ఈ సైన్ ఉంటది, బాగా ఇట్లాగా స్ట్రగుల్ అవుతా ఉంటాడు, ఓ వీడికి సంథింగ్ చోకింగ్ లో ఉన్నాడని వెంటనే రియాక్ట్ అవ్వాలి. విజిబుల్ గా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయాలి. విజిబుల్ గా నోట్లో ఉంది, దగ్గరలో ఉందంటే వెంటనే తీసేయాలి. నోట్లో చేపెట్టి తీయచ్చు, మరి లోపలిగా కాదు, విజిబుల్ గా ఉండాలి. విజిబుల్ గా లేనప్పుడు కూడా లోపలికి ట్రై చేయకూడదు. ట్రై చేస్తే ఏదో పైన ఉన్నది కూడా లోపలికి వెళ్ళిపోవచ్చు, తర్వాత అక్కడ ఇంజరీస్ జరగవచ్చు. నేను చాలా మందిని చూశాను. ఒక మదర్ అయితే ఏం చేశారంటే, ఈ అమృతాంజలం క్యాప్ ఉంది కదా, క్యాప్ బై మిస్టేక్ పెట్టేస్తే అది విజిబుల్ గా లేదు కానీ, బట్ ఆ మదర్ చాలా ట్రై చేశారు, వచ్చింది కానీ కప్పు వల్ల ప్రాబ్లం రాలేదు వాడికి. ఆ మదరు గోళ్ళు అన్ని ఆమె యాంగ్జైటీలో, సో అక్కడ చాలా ఇంజరీస్ జరిగిపోయి దానివల్ల ఎడిమా వచ్చేస్తుంది, అంటే వాపు వచ్చేసి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. సో వాడికి ఈ ప్రాబ్లం అక్కడ బాగా ఇంజరీస్ జరగడం వల్ల, రఫ్నెస్ జరగడం వల్ల సో స్మూత్ గా ఉంటాయి ఆ లారింగ్స్ ఆ ప్లేసుల్లో. సో అక్కడ వోకల్ కార్డ్స్ దగ్గర చాలా ఇబ్బంది అయింది. అంతవరకు మదర్ చేయి పెట్టేసి లాగడానికి ట్రై చేసింది. సో అలాంటివి చేయకూడదు. జస్ట్ విజిబుల్ గా కనబడుతుంటే తీసేయాలి. లేదు అంటే ఒక లెస్ దాన్ 1 year పిల్లాడికి లోపల ఉంది అంటే సో ఏం చేయాలంటే వెంటనే పిల్లాన్ని తిప్పేసి ఈ 2 స్కాపులకి మధ్యలో ఒక 5 blows ఇవ్వాలి. 5 blows పుష్ చేయాలి ముందుకి, వాడిని ఈ బ్లేడ్స్ ఉంటాయి కదండి, స్కాపులాస్ మధ్యలో క్యాప్ ఉంటది కదా, అక్కడ 5 blows ఇచ్చేసి చూడాలన్నమాట వచ్చిందా రాలేదని. లేదు అంటే మళ్ళీ రివర్స్ లో తిప్పి అక్కడ 5 times సిపిఆర్ అంటారు, సిపిఆర్ చేయాలి. సో వాడికి వచ్చినంత వరకు ట్రై చేయాలి. ఒకవేళ రాకపోతే వెంటనే దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ చూపెట్టాలి. అదే 1 year తర్వాత అనుకోండి, సో బ్యాక్ వెళ్ళి ఈ డయాఫ్రమ్ కింద థ్రస్ట్ ఇవ్వాలి, ఇక్కడ బ్యాక్ నుండి పుష్ ఇవ్వాలి. సో కొన్నిసార్లు ఉన్న ఫారెన్ బాడీ ఏదైనా వచ్చేవచ్చు. 1 year తర్వాత పిల్లలకి 1 year లోపు పిల్లవాడికి అయితే మన హ్యాండ్ మీద వాడు రివర్స్ లో పెట్టి వెనక బ్లోస్ ఇవ్వాలి. బ్లోస్ ఇస్తే చాలా వరకు సక్సెస్ అవుతుంది, వచ్చేస్తే. 1 year తర్వాత అయిన వాళ్ళకి వాడికి వెనక్కి వెళ్ళి, సో ఇది ఉంటది కదండి ఈ డయాఫ్రమ్, ఈ పొట్ట భాగంలో గట్టిగా 2 చేతులతో ఈ ప్రెజర్ ఇస్తే ఈ ఫోర్స్ వల్ల బయటకు వచ్చేవచ్చు. ఓకే సార్, ఫస్ట్ 2 topics కూడా చెప్పారు. సో ఇప్పుడు మీ జర్నీ ఇంటూ పీడియాట్రిషియన్, అసలు మీరు ఈ పీడియాట్రిషియన్ ఫీల్డ్లోకి రావడానికి రీజన్ ఏంటి? అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మాదండి ఇక్కడే శ్రీకాకుళం దగ్గరలో మిరియాపల్లి విలేజ్ అండి.
ఐడియా ఉండుంటది. శ్రీముఖలింగానికి ఆనుకుని ఉంటుంది, శ్రీముఖలింగం వంశధారకి ఆనుకునే ఉంటది, విలేజ్ అండి అది. మా ఫాదరు జాబ్ అండి, చిన్న జాబ్ చేస్తారు. మేము 4 మెంబర్స్ టోటల్ గా, నేను అందులో చిన్నవాడిని. సో ముగ్గురు జాబ్ చేస్తున్నారు. సో మా ఫాదరు చిన్న జాబ్ అయినా చదివించారు అందరినీ. సో తర్వాత నేను అక్కడే 10th అంతా స్కూలింగ్ అంతా ఎల్లంపేటల దగ్గరలో విలేజ్ లోనే జరిగింది. జిల్లా పరిషత్ స్కూల్, గవర్నమెంట్. తర్వాత ఇంటర్మీడియట్ కి వచ్చేటప్పటికి శ్రీకాకుళం ఇక్కడికి వచ్చి చదివాను. సో తర్వాత డైరెక్ట్ గా ఎంబీబీఎస్ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరులో చేశానండి. సో పీజీ పీడియాట్రిక్స్ లో పిన్నమనేని సిద్ధార్థలో చేశాను. తర్వాత సెకండ్ పీజీ అక్కడ డిఎన్బి చేశాను, పీడియాట్రిక్స్ డిఎన్బి రెయిన్బోలో చేశాను. తర్వాత చేసిన తర్వాత వెంటనే వైజాగ్ డాక్టర్ రాధాకృష్ణ గారు పీడియాట్రిషియన్ ఉన్నారు కదా, ఆయన దగ్గర ఒక 5-6 ఇయర్స్ చేశాను. ఆర్కే చిల్డ్రన్స్ హాస్పిటల్ అని, ఓమ్ని ఆర్కే చిల్డ్రన్స్ హాస్పిటల్ అని 6 ఇయర్స్ చేశాను ఆయన దగ్గర. తర్వాత చేస్తూనే మిగతా హాస్పిటల్లో చేశాను, అక్కడ మణిపాల్ హాస్పిటల్లో, వైజాగ్ లో ఉన్న కొన్ని హాస్పిటల్లో చేశాను. తర్వాత కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇద్దరం ఇక్కడ శ్రీకాకుళం వచ్చేసాం. శ్రీకాకుళం వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో ఇద్దరం కన్సల్టెంట్గా చేసాం. 1.5-2 ఇయర్స్ చేసాం. తర్వాత రీసెంట్గా ఇక్కడ హాస్పిటల్ పెట్టుకున్నాం శ్రీకాకుళంలో, డేఎన్ఏ జంక్షన్లో శ్రీఆర్కే మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుందండి. అసలు నేను పీడియాట్రిక్ ఫీల్డ్లోకి రావడానికి కారణం ఏంటంటే, ఎంబీబీఎస్ వరకు జనరల్ గానే చదువుకున్నాం. సో పీజీ ప్రిపరేషన్ ఉంటుంది. సో లాస్ట్ హౌస్ సర్జన్స్ లో వాటిల్లో అప్పుడు పోస్టింగ్స్ పడతాయండి. ఒక్కొక్క 6 months 3 months ఒకసారి పోస్టింగ్స్ పడతాయి. అప్పుడు చూసి పీడియాట్రిక్ అయితే బాగుంటది, చిన్నపిల్లలతో బాగుంటది, వాళ్ళతో వీళ్ళు మేనేజ్ చేయొచ్చు కొంచెం, అందుకని అట్లా మెల్లగా వచ్చాను పీడియాట్రిక్స్లోకి. సార్, మీరు అంత పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేశాక మీరు సొంతంగా ఒక హాస్పిటల్ పెట్టుకోవాలనుకుంటే చాలా ధైర్యం ఉండాలి సార్. సార్ అసలు అంటే మీరు సొంతంగా హాస్పిటల్ పెట్టడానికి రీజన్ ఏంటి సార్? అంటే మీకు డబ్బే లక్ష్యమా, లేకపోతే ఏమైనా సోషల్ సర్వీస్ చేయాలని ఏమైనా ఉద్దేశం ఏమైనా ఉందా? మనీ ఇంపార్టెంట్ కాదండి, మనీ అనుకుంటే చాలా వేస్ ఉంటాయి. సో ఇద్దరం డాక్టర్స్ కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్స్, మేడం గారు కూడా డాక్టర్, తను గైనకాలజిస్ట్, ఇక్కడే నాతో పాటే ఉంటారు, ఇనుమల పద్మావతి గారు. సో గైనకాలజిస్ట్ తను. సో ఇద్దరం డాక్టర్సే కాబట్టి ఇక్కడే కార్పొరేట్ లో, ఎక్కడ వైజాగ్ లో, ఎక్కడ విజయవాడలో, ఇక్కడ మన ఊర్లోనే చేసుకోవచ్చు. బట్ అంటే మోటివేషన్ వేరే ఉందండి అసలు హాస్పిటల్ పెట్టడానికి. సో నేను వైజాగ్ లో కార్పొరేట్ లో చేసేటప్పుడు ఎక్కువగా నేను 20 అంటే చాలా హాస్పిటల్లో చేశాను నేను. వైజాగ్ ఉండేటప్పుడు డాక్టర్ రాధాకృష్ణ గారు పేరు విని ఉంటారు, మణిపాల్ హాస్పిటల్, ఓమ్ని ఆర్కే, అక్కడ మెడికవర్ హాస్పిటల్లో చాలా దగ్గర చేశాను. చేస్తున్నప్పుడు ఎక్కువ మంది మన శ్రీకాకుళం విలేజెస్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న పీపులే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. ఎమర్జెన్సీ కేసులు, చాలా సిక్ కేసులు వచ్చేసేవి. సో ఇక్కడ ఖచ్చితంగా వైజాగ్ అనేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, సో ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి కంపేర్ గా. ఒక 10 years బ్యాక్ ఇదంతా స్టోరీ. వచ్చేటప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ బాగానే అయ్యేది, నేను మాట్లాడేవాడిని వాళ్ళతోని, అంతా బాగానే అయ్యేది. కానీ ఎక్కడ వాళ్ళు స్ట్రగుల్ ఫీల్ అయ్యేవాళ్ళంటే మనీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు, మనీ కట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. లైక్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో యూజువల్ గా ఉంటది. సో వాళ్ళకి ఇంత బేబీ హ్యాపీగా వచ్చిన వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల చాలా బాధపడేవాళ్ళు. సో అప్పుడు నేను థింక్ చేసేవాడిని, ఓకే ఎందుకు మనం మన జిల్లా వాళ్ళని మనమే అక్కడికి వెళ్ళి, విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉన్న పీపుల్, చిన్నపిల్లలు ఉంటారు కదా, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి అంత క్వాలిటీతోనే మనం ఎందుకు చేయకూడదు, విలేజ్ శ్రీకాకుళం ఊర్లోనే మనం ఎందుకు చేయకూడదు, వైజాగ్ వరకు ఎందుకు రావాల్సిన అవసరం వస్తుంది. సో అనుకునేవాడిని ఎక్కువ. కాకపోతే ఆ ప్లానింగ్ అంత ఈజీ కాదండి. సో దానికి టైం పడుతుంది. సో నాకు కొంత ఎక్స్పీరియన్స్ రావాలి. కాకపోతే ఇంత
కార్పొరేట్ లో ఇచ్చే ఫెసిలిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ మనం క్వాలిటీగా అందించాలి. తో పాటు తక్కువ అమౌంట్ అయ్యేటట్టు చూడాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మెయింటైన్ చేస్తున్న స్టాఫ్ కానీ 24/7 రన్ చేస్తాం కదండి హాస్పిటల్ని. అంటే ఈవెన్ సండే కాదు, ఏ హాలిడేస్ కాదు, ఏ కాదు, 365 days 24/7 రన్ చేయాలి. కాబట్టి హాస్పిటల్ని క్వాలిటీగా కేర్ ఇవ్వాలి, తో పాటు సర్వీస్ చేయాలి. ఐసీయూ ఉంటుందండి. జనరల్ ఓపీ ప్రాక్టీస్ అనుకుంటే ఎంతో కొంత టైం దొరుకుతుంది. బట్ నేనేంటంటే నా ప్యాషన్ ఏంటంటే జనరల్ పీడియాట్రిక్స్ తో పాటు ఎమర్జెన్సీస్ కూడా నేను డీల్ చేస్తాను. లైక్ ఏంటంటే బర్త్ నుండి 1 month వరకు ఎన్ఐసియు అంటారు. ఎన్ఐసియు పుట్టిన పిల్లలకి చాలా అవైలబుల్ గా ఉండాలి. సో సిస్టర్స్ ఉంటారు, నేను కూడా అవైలబుల్ గా ఉంటాను. నాతో పాటు కొలీగ్ డాక్టర్ కూడా ఉంటారు. సో కాకపోతే పేరెంట్స్ కి ఏంటంటే డాక్టర్ అవైలబుల్ గా ఉండడానికే కావాలి అంటారు. సో మా దగ్గర గైనకాలజిస్ట్ తను కూడా ఉంటారు. సో ఎమర్జెన్సీ డెలివరీస్ ఉంటాయి, హై రిస్క్ డెలివరీస్ చేస్తుంటారు. ప్రీ టైమ్స్ అంటారు, ముందే పుట్టేస్తారు. అంటే నెల నిండకనే పుట్టే బేబీలు ఉంటాయి. 1 kg బేబీ, 750 grams, 600 grams, 900 grams చాలా బేబీస్ డెలివరీస్ అవుతుంటారు. సో ఆ టైంలో ఖచ్చితంగా అవైలబుల్, అది ఏ టైం అని కాదు, ఎప్పుడు జరిగినా మనం అవైలబుల్ గా ఉండి వాటిని సేవ్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో ఆ టైం మరి ఇంకా టైంతో సంబంధం ఉండదండి. తర్వాత పిఐసి అంటారు, 1 month నుండి 18 years వరకు పిఐసియు, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ అన్నట్టు. సో మీరు చెప్పినట్టు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ ఫిట్స్ వస్తూ ఉంటాయి పిల్లలకి. సో అట్లాంటివి చాలా ఇప్పుడు ఈ సీజన్ లో డెంగ్యూలో వచ్చి చాలా ఇబ్బందులు పడుతుంటారు. డెంగ్యూ ఫీవర్లని, స్క్రబ్ టైఫస్ లో ఎక్కువ ఉంటాయి అట్లా పీడియాట్రిక్ లో. సో 24/7 వాళ్ళు కేర్ ఇస్తే గానీ సక్సెస్ గా ట్రీట్ చేయలేము వాళ్ళని. సో ఉన్న టైంలోనే అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సార్ మాకైతే రీసెంట్ గా హూ ఇస్ ద బెస్ట్ పీడియాట్రిషియన్ డాక్టర్ ఇన్ శ్రీకాకుళం అని 1 month బ్యాక్ పెట్టడం జరిగిందని చెప్పాను కదా సార్. అందులో ఒక ర్యాండమ్ గా ఒక కామెంట్ వచ్చింది సార్. అది మీకు వ్యూయర్స్ అందరికి కనిపించడానికి స్క్రీన్ మీద కూడా విజిబిలిటీగా చూపిస్తున్నాను. చాలా బరువు తక్కువతో మాకు 3 పిల్లలు పుట్టారు, ట్రిప్లెట్స్. మాకైతే ఒక్కరు కూడా దక్కుతారని అయితే హోప్ లేదు. వారిని ఆరోగ్యంగా చేతుల్లో పెట్టారు రామకోటేశ్వరరావు గారు, ఆర్కే హాస్పిటల్, లేట్ నైట్ జంక్షన్. అసలు ఆ కేసు గురించి కొంచెం చెప్పండి సార్. అవునండి, అసలు ముందుగా మదర్కి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. అంటే గుర్తుపెట్టుకున్నారు. సో నాకు మళ్ళీ గుర్తు చేశారు ఆ కేసు గురించి. సో 3 నాకు స్పెషల్ అండి ఆ బేబీస్. సో ఎందుకంటే జనరల్గా సింగిల్ బేబీ, ముందు పుట్టేసిన బేబీ, ప్రీ టైమ్ బేబీస్ అంటారు. 1 kg ఒక్క బేబీ డెలివరీ అవుతుందంటే చాలా స్ట్రెస్ ఉంటుంది పేరెంట్స్కి కానీ, చూస్తున్న పీడియాట్రిషియన్కి కానీ. ట్విన్స్ కూడా వస్తారు. ట్విన్స్ ఉంటే 2 బేబీలు కూడా తక్కువ బరువుతోనే పుడతారు మ్యాక్సిమం. వాళ్ళని కూడా చూడాలంటే ట్రీట్ చేయాలన్నా చాలా కష్టంగా ఉంటది. అట్లాంటిది ట్రిప్లెట్ అంటే మనకి చాలా వాళ్ళు 5th month లో ప్రెగ్నెన్సీ టైం లో కూడా చెప్పేస్తారు కదా సార్ డాక్టర్స్, ట్రిప్లెట్స్ అనేసి. మదర్కి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో మనకి ట్రిప్లెట్ డెలివరీ ఉంది అంటేనే చాలా ఇది ఉండాలండి, వర్కప్ ఉండాలి. సో కాల్ రాగానే ముందుగానే ప్రిపేర్ అవుతాం. సో నా నుండి నా కింద ఉన్న స్టాఫ్, ఎన్ఐసియు, ఎక్విప్మెంట్. సో ముందు 3 బేబీలు అంటే ఖచ్చితంగా 1 kg బిలోనే ఉంటారండి. అటువంటి బేబీస్ ని ఏ విధంగా కాపాడాలి 3 బేబీలని. సో యాజ్ మచ్ యాజ్ కాపాడాలి అని చూస్తుంటామండి. సో అట్లాంటిది చిన్న బేబీ 1 kg ఉన్నారంటే వాటిని ఇంక్యుబేటర్ లో పెట్టాలండి. ప్రీ టైమ్ బేబీస్ ని 1 kg కానీ 1 kg కానీ తక్కువ ఉంటాయి. జనరల్ వార్మర్స్ ఉంటాయి. వార్మర్ కాకుండా ఇంక్యుబేటర్ ఫెసిలిటీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో అందులో వార్మర్ లో పెట్టి చాలా కేర్ఫుల్ గా ట్రీట్ చేయాలి. సో పుట్టినప్పుడే కొంతమంది ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. అట్లాంటివి రాకుండా కూడా డెలివరీ సిప్యాప్ అని అంటారు. అక్కడ డెలివరీ నుండే సిప్యాప్ స్టార్ట్ చేస్తాము. సో నోస్ నుండి ఊపిరి అందిస్తూ ఉంటాము. వెంటిలేటర్ అలాంటివి సిప్యాప్ అంటారు, డెలివరీ సిప్యాప్. అప్పుడు అవి ఇచ్చుకోవడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళు ఈజీగా తొందరగా బయటకు వచ్చేస్తారు. సో ఫ్రమ్ 0 hour నుండే స్టార్ట్ చేయాలి ట్రీట్మెంట్. సో అంత కేర్ఫుల్ గా ఉండాలి. సో మీరు అన్నట్టు చాలా కష్టం అసలు ఈ జర్నీ అంతా.
ఒక్కొక్కసారి 1 month పడుతుంది, ఒక్కొక్కసారి 2 months పడుతుంది, ఒక్కొక్కసారి 3 months పడుతుంది బేబీస్ ని సేవ్ చేసి పేరెంట్స్ కి ఇవ్వడానికి. సో ఇక్కడ ఆస్పెక్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండాలి. సో ఒక బేబీ కంటేనే కష్టం, 2 బేబీలు కాదు 3 బేబీలు. పేరెంట్స్ కూడా సపోర్ట్ చేసుకుంటూ 3 బేబీలని కేర్ఫుల్ గా ట్రీట్ చేసాము. సో ఒక బేబీ తర్వాత ఒక బేబీ 3 బేబీలు కూడా ఇవ్వలేదు, 1 by 1 ఇవ్వడం జరిగింది. సో 3 కూడా హెల్తీగా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు 1 year 1.5 year వరకు నాతో ఫాలోఅప్ లోనే ఉన్నారు. సో అదండి. సో ఫైనల్ గా వాళ్ళైతే మీకు గుండెల్లో పెట్టుకుంటారు సార్, ఎందుకంటే ట్రిప్లెట్స్ ని హ్యాండిల్ చేయడం అంటే చాలా రిస్క్. సో నిజంగా రియల్లీ హ్యాపీగా ఫీల్ అయ్యి కామెంట్ పెట్టారు, మేమైతే చాలా ఇన్స్పైర్ అయ్యాం ఆ కామెంట్ చూసి. ఇప్పుడు మోస్ట్ కామన్ మిత్ బస్టర్స్ గురించి మాట్లాడుకుందాం సార్. చాలా మంది పిల్లల్లో మూఢనమ్మకాలు వాళ్ళ పేరెంట్స్ చాలా ఇప్పుడు అందరు నమ్ముతున్నారు. సో మీ ద్వారా మూఢనమ్మకాలన్నీ వదలగొట్టాలి సార్. పుట్టిన ఆల్మోస్ట్ 1 week నుండే కాపడం ప్రాసెస్ అనేది మొదలు పెడుతూ ఉంటారు సార్. సో ఆ కాపడం ప్రాసెస్ ఏదైనా పిల్లలకి గ్రోత్ కి హెల్ప్ అవుతుందా సార్? ఇఫ్ ఇన్ కేస్ సైడ్ ఎఫెక్ట్స్ నుండి ఏమైనా వాటి నుండి ఆ కాపడం ప్రాసెస్ వల్ల ఏమైనా కేరింగ్ ఆ ప్రాసెస్ ఏమైనా తీసుకోవచ్చా? కాపడం అనేది ముందు నుండి చాలా ఇయర్స్ నుండి చేస్తున్నారండి, తరతరాల నుండి చేస్తున్నారు. ఇప్పుడు కూడా మేము చేయమనే చెప్తాను నేను. అది ఒక రకంగా మంచిదేనండి. అంటే జస్ట్ వార్మ్నెస్ ఇవ్వడానికి. చిన్న పిల్లలు, ముందు పుట్టేసిన పిల్లలు కొంచెం బరువు తక్కువ, బరువు బాగున్నా స్పెషల్ గా ఈ వింటర్ రైనీ సీజన్ లోన ఖచ్చితంగా కాపడం అనేది యూస్ఫుల్ అండి. కాపడం అంటే వార్మ్నెస్ ఇస్తారు, వార్మ్నెస్ ఇచ్చి ఎక్సర్సైజ్ చేస్తారు, ఫ్రీ మూమెంట్, 1 type of ఎక్సర్సైజ్. సో అప్పుడు చాలా హార్మోన్స్ అన్ని రిలీజ్ అవుతాయి. సో ఆయిల్ మసాజ్ చేసి చిన్న ఎక్సర్సైజ్ చేసి కాపి బాత్ చేస్తారు, అది మంచిదేనండి. కాకపోతే ఇట్లా కొన్ని దగ్గరలో ఏం చేస్తారంటే ఎక్కువ వార్మ్నెస్ ఇవ్వడం, కాపడం అప్పుడు పొగ వేస్తారు కదా, అలాంటి పొగలు ఎక్కువ వచ్చేసినా కొంచెం కాఫ్ వచ్చేసి ఇబ్బంది అవుతుంది కొంతమందికి. సో అలాంటివి కూడా 2 divides ఏవో ఉంటాయి అంట కదా సార్, బుడ్డివాడు మంచివాడు ఏవో అంటారంట చిన్న అప్పుడు. అట్లాంటిది ఏం లేదండి, అదొకటి విన్నాను. లోపల ఏదైనా మచ్చలు ఉన్నట్లయితే బుడ్డివాడు అంటారు, లేకపోతే మంచివాడు అని అంటారు. అటువంటి వాటికి హీట్ వామ్ పెట్టుకున్నా ఉంటారు నాకు అడుగుతున్నారు, మా ఊడు బుడ్డివాడు మంచివాడు అంటే అట్లాంటిది ఏం లేదమ్మా, అలాంటిది సైన్స్ అయితే లేదు. సో ఎవరినైనా కాపొచ్చు, టెక్నాలజీ అంతా వింటూ ఉంటే ఎవరినైనా కాపొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే 2.5-3 kg కన్నా తక్కువ ఉంటే బాత్ ని అవాయిడ్ చేయమని చెప్తాం మేము. అబౌవ్ 2.5-3 kg ఉంటేనే బాత్ చేయాలి. ఎన్ని మంత్స్ వరకు సార్ అది? వెయిట్ 2.5-3 kg ఎప్పుడు వచ్చినా వాడిని బాత్ చేస్తాం. అదే లెస్ దాన్ 2.5-3 kg ఉన్నారు అనుకోండి బాత్ చేయాలి, ఎందుకంటే ఫ్యాట్ కంటెంట్ తక్కువ. ఫ్యాట్ కంటెంట్ అంటే ఎల్లో ఫ్యాట్ ఉండదు వాళ్ళ బాడీలో, తక్కువ బరువు ఉన్న వాళ్ళు. ఎల్లో ఫ్యాటే హీట్ జనరేట్ చేస్తుంది, ఈ వెచ్చదనాన్ని ఇస్తుంది బాడీలో. సో తక్కువ బరువు ఉన్న వాళ్ళకి ఎల్లో ఫ్యాట్ లేకపోవడం వల్ల వెచ్చదనం అనేది ప్రొడక్షన్ జరగదు. సో వాళ్ళు బాత్ చేస్తే తొందరగా కూల్ అయిపోయి కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. సో అందుకని అలాంటి పిల్లల్ని అవాయిడ్ చేయమని చెప్తాం. అబౌవ్ 3 kg వాళ్ళకి డైలీ బాత్ చేసుకోవచ్చు. ఎన్ని మంత్స్ వరకు సార్ ఈ కాపడం ప్రాసెస్ అనేది ఉండాలి? జస్ట్ యూజువల్ గా 6 months వరకు అలా చేసుకుంటే మంచిదండి. ఆ తర్వాత అవసరం లేదు. ఆల్రెడీ వాడికి చెప్తున్నాను కదా, వార్మ్నెస్ కోసమే కాపడం. సో ఒకసారి ఫ్యాట్, ఎల్లో ఫ్యాట్ అంతా డెవలప్ అయితే ఆటోమేటిక్ బాడీయే జనరేట్ చేస్తుంది. సో అక్కడ ఇంకా నీడ్ లేదు. ఈ మధ్యన కాపిన వాళ్ళు అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ చేస్తారు కదా సార్, అదంతా నా ప్రాసెస్, ఆ వాళ్ళు దొరకడం కూడా చాలా కష్టం అయిపోతుంది అని అంటున్నారు. అటువంటి సిచ్యువేషన్స్ లో ఈ కాపడం ప్రాసెస్ అనేది మ్యాండేటరీగా ఉండాలంటారా, లేకపోతే ఇన్ కేస్ అవసరం లేకపోయినా పర్వాలేదు అని అంటారా? అవసరం లేకపోయినా పర్లేదు, అంటే వేరే ఆల్టర్నేటివ్ చూడాలి. కింద వెచ్చదనం ఇచ్చేటట్టు కొన్ని అప్పుడు బెడ్ కింద పెట్టేవాళ్ళు, వార్మ్నెస్ కోసమేనండి. కాపడం అనేది వెచ్చదనం కోసమే పిల్లలకి. సో ఫస్ట్ 3 months ఇంపార్టెంట్, చాలా కేరింగ్ గా ఉండాలి. కూడా బొగ్గులతో ఇంజరీస్ అందులో పడిపోవడం కానీ, నేను మా ఫ్రెండ్ రీసెంట్ గా ఒక ఫ్రెండ్ బేబీ చూసాను. సో కాపేటప్పుడు కంప్లీట్ గా అందులో పడిపోయారు, ఈ చెవు అంతా కూడా కాలిపోవడం జరిగింది సార్. సో అన్ని సూపర్వైజ్ చేయాలి, జాగ్రత్తగా ఉండాలి, ఒకరి మీద వదిలేయకుండా 2-3 చూస్తూ ఉండాలి కంప్లీట్ గా. సో ఎక్కువ వేడి ఉండకూడదు. తర్వాత పొగ కూడా వేస్తారు అందులో, గుగ్గల మీద వేస్తుంటారు కదా మన సైడ్, ఆ పొగ వల్ల కూడా
బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది ఎక్కువ లేకుండా కూడా చూసుకోవాలి. ఎక్కువ పొగ లేకుండా కొద్దిగా లైట్ వెయిట్ గా ఉండేటప్పుడు సైడ్ చేసేటట్టు ఉండాలి. సార్ బేబీస్ చబ్బీగా ఉన్నా, ఇఫ్ ఇన్ కేస్ ఓవర్ వెయిట్ ఉన్నా కూడా మన వాళ్ళందరూ హెల్దీగా ఉన్నారు అని అనుకుంటారు. సో దాని గురించి ఏమైనా చెప్పండి సార్. అంటే చబ్బీ అంటే ఎక్కువ వెయిట్ ఉండకూడదండి. జనరల్గా ఉన్న వెయిట్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ మన వాళ్ళు ఏమనుకుంటారు, లావుగా ఉండాలి, హెల్దీగా ఉన్నారు, బుగ్గలు బాగున్నాయి, క్యూట్ గా ఉన్నారు అని అనుకుంటారు చాలా మంది. అది కారణం ఏంటంటే ఫస్ట్ 6 months లోపు పిల్లలకి ఈ వుడ్వర్డ్స్ అని, గ్రైప్ వాటర్ అని ఆయుర్వేదిక్ కొన్ని వాడతారు. దాంట్లో కొన్ని అన్వాంటెడ్ ఉంటాయి. సో వాటిని మేము అల్లోపతి వాళ్ళమైతే మేము వద్దనే చెప్తాం. ఎందుకంటే అందులో స్టెరాయిడ్ కంటెంట్ ఉండొచ్చు అని. సో దానివల్ల ఈ చీక్స్ అన్ని చబ్బీగా అయిపోవడం, కొంచెం లావుగా అయిపోవడం ఉంటుంది. దానివల్ల అది మంచిగా అది హెల్దీ గ్రోత్ కాదు. జనరల్ గా హెల్దీగా ఉంటే చాలు, లావుగా ఉండక్కర్లేదు. ఒక పుట్టిన బాబు 2.5 to 3 ఉండి, 6 months అప్పుడు 5 to 6 kg ఉండి, 1 year అప్పుడు 9 kg ఉంటే, 8 to 9 ఉంటే ఇనఫ్, సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ వెయిట్ అవసరం లేదు. కామన్ గా చాలా మంది అడుగుతారు నాకు, వుడ్వర్డ్స్ వాడొచ్చా, గ్రైప్ వాటర్ వాడొచ్చా, వద్దనే చెప్తాను నేను. సార్ ఇప్పుడు సమ్మర్ వచ్చిన టైంలో బిలో 6 months బేబీస్ కి వాటర్ పట్టేస్తూ ఉంటారు. సో అది 6 months బిలో పిల్లలకు వాటర్ పట్టొచ్చా, పట్టకూడదు అంటారా? దానికి గల రీజన్ ఏంటంటారు సార్? వాటర్ పట్టకూడదండి. జనరల్ గా డైరెక్ట్ గా వాటర్ కంటెంట్ ఇవ్వకూడదు. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడ్ లో ఫస్ట్ వచ్చేది వాటరే వస్తుంది. బ్రెస్ట్ ఫీడ్ లో ఆ థ్రస్ట్ ని, ఆ దాహాన్ని తీర్చడానికి ఉపయోగపడే వాటర్ కూడా బ్రెస్ట్ ఫీడ్ లో ఉంటది. సో మళ్ళీ సెపరేట్ గా వాటర్ అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ 0 నుండి 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, అంటే చుక్క వాటర్ కూడా అవసరం లేకుండా అంత తల్లిపాలే ఇవ్వాలి. అలాంటి పిల్లలు చాలా ఫ్యూచర్ లో బాగుంటారు. అంటే ఏ డిసీజెస్ రాకుండా ఉంటాయి. తల్లిపాలలో ఫస్ట్ వచ్చే డ్రాప్స్ ని కొలెస్ట్రామ్ అంటారు, చనుపాలు అంటారు. అవి చాలా ఇంపార్టెంట్. అట్లాగే కంటిన్యూస్ గా ఇస్తూ ఉంటే వాళ్ళకి దాహం కూడా తీరిపోతుంది. వాటర్ కంటెంట్ కూడా ఉంటది మదర్ మిల్క్ లో, తల్లిపాలలో వాటర్ కంటెంట్ కూడా ఉంటది. సో అందుకని మళ్ళీ వేరేగా వాటర్ అవసరం లేదండి. ఎందుకంటే వాటర్ ఇవ్వడం వల్ల జనరల్గా మనం ఎంత కేర్ తీసుకున్నా కంటామినేషన్ ఛాన్సెస్ ఉంటుంది, అందుకు వద్దంటాము. జనరల్గా వాటర్ తీసుకున్న తర్వాత వాటర్ని మేనేజ్ చేసే సిచ్యువేషన్ కొంచెం మొదటి రోజుల్లో, మొదటి నెలల్లో ఇబ్బందిగా ఉంటుంది బాడీకి. అంటే లైక్ కిడ్నీస్, సో కిడ్నీస్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అందుకని అవాయిడ్ చేయమంటాం. ఆల్రెడీ బ్రెస్ట్ మిల్క్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు. ఓకే సార్, బాటిల్ ఫీడింగ్ వర్సెస్ బ్రెస్ట్ ఫీడింగ్, దీని గురించి చాలా మందికి అయోమయంగా ఉంది సార్. సో దాని గురించి కొంచెం చెప్పండి సార్. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇందులో. అంటే మాకు ఎక్కువ ఇక్కడ గైనకాలజిస్ట్ ఉన్నారు కాబట్టి డెలివరీస్ జరుగుతుంటాయి. సో ఎవ్రీడే విజిట్కి వెళ్ళేటప్పుడు ఇదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎక్కువ కౌన్సిల్, ఎక్కువ టైం కూడా దీని మీదే తీసుకుంటాం. మదర్ ఎడ్యుకేషన్, అదే బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఎక్కువగా చెప్తుంటాం. డెలివరీ టైంలో 4 days తర్వాత ఈ బ్రెస్ట్ ఫీడింగ్ కోసం ఎక్కువగా Day 1 నుండే చెప్తాం. అంటే ఇన్ని డేస్ అని గ్యాప్ ఇవ్వం. సో నార్మల్ డెలివరీ అయింది అనుకోండి, హాఫ్ అన్ అవర్ నుండే బ్రెస్ట్ ఫీడ్ స్టార్ట్ చేస్తాం. సెక్షన్ అనుకోండి జస్ట్ ఒక 1 hour 2 hours తర్వాత ఆమెకి పెయిన్ ఉంటుంది కాబట్టి తర్వాత నుండి ఎంకరేజ్ చేస్తాం. సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బాటిల్ ఫీడింగ్ అనేది అవాయిడ్ చేయాలి, యాజ్ మచ్ యాజ్ బాటిల్ ఫీడింగ్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మదర్ మిల్క్ లో మీకు ఆల్రెడీ చెప్పాను, మదర్ మిల్క్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 6 months బ్రెయిన్ గ్రోత్ కి, అట్లాగే 2 years వరకు కంటిన్యూ చేయాలి. ఈవెన్ ఏ మిల్క్ కూడా ఇవ్వకూడదు త్రూ బాటిల్ ఫీడ్ ద్వారా. సో బాటిల్ ఫీడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే బాటిల్ ఫీడ్ లో ఎక్కువ హోల్స్ పెద్దగా ఉంటాయి. సో అందులో మిల్క్ పెట్టి బాటిల్ ఫీడ్ చేస్తే మిల్క్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. అదే మా బ్రెస్ట్ ద్వారా తీసుకునేటప్పుడు చాలా ఎక్కువగా తక్కువ వస్తాయి, ఎక్కువగా ఎనర్జీ స్పెండ్ చేయాలి బేబీ. సో అందుకని అలవాటు అయిపోతే మదర్ దగ్గరికి ఇంకా అవాయిడ్ చేస్తారు, బాటిల్ ఫీడే కావాలంటారు. తర్వాత బాటిల్ ఫీడ్ కంటిన్యూ చేస్తుంటే టీత్ ప్రాబ్లం అని, సో ఓరల్ హైజీన్ ప్రాబ్లం వస్తుంది. అవి వాటిని నీట్ గా క్లీన్ చేయకపోయినా టంగ్ మీద, బక్కల్ మ్యూకోజా మీద, లోపల నోట్లో క్యాండిడియాసిస్ అంటాం. సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో
తర్వాత టీత్ గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. సో బాటిల్ ఫీడ్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఎన్ని మంత్స్ వరకు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది 0 నుండి 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. అంటే ఏమి ఇవ్వకూడదు, ఓన్లీ మదర్ మిల్క్ బ్రెస్ట్ ఫీడ్ ఇప్పించాలి. 6 months నుండి టాప్ మిల్క్ ఇది ఫుడ్ పెడతామండి, సెమీ సాలిడ్స్ పెడతాం. సో సెమీ సాలిడ్స్ పెట్టుకొని మదర్ ఫీడ్ కంటిన్యూ చేస్తాం అప్ టు 2 years వరకు. ఖచ్చితంగా 2 years వరకు మదర్ మిల్క్ ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ 2 years చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ గ్రోత్ కి అవసరమైనవన్నీ మదర్ మిల్క్ లో ఉంటాయి. సార్ మన ఈ పాడ్కాస్ట్ లో మోస్ట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్ అవ్వచ్చు ఇది. సార్ ఇప్పుడు జనరల్ గా పిల్లలకి హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ ఇలాంటి ప్రైవేట్ ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేస్తుంటారు కదా సార్, అవి తీసుకోవడం వల్ల పిల్లలు గ్రోత్ విషయంలో ఏమైనా గ్రోత్ అవుతాయా సార్? గ్రోత్ అవుతుందా అవి తీసుకోవడం వల్ల? గ్రోత్ అవుతుందా అంటే అనడం కన్నా, సో కొంచెం వాటితో పోల్చుకుంటే వేరే ఆల్టర్నేట్ చాలా ఉంటాయి గ్రోత్ కోసం పిల్లలకి. సో ఈ ప్రైవేట్ ప్రోడక్ట్స్ వీటి వల్ల ఏంటంటే ప్రోటీన్స్ వీటితో పాటు మినరల్స్ అన్ని వెళ్తుంటాయి, తో పాటు షుగర్ కంటెంట్ కూడా, కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా పెరిగిపోతుంది. సో అది ఎక్కువ ఉంటుంది అలాంటి ప్రొడక్ట్స్ లోనే. అట్లాంటివి కాకుండా ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, లైక్ రాగి మాల్ట్ లాంటివి చేసుకొని, తర్వాత జ్యూసెస్, తర్వాత డ్రై ఫ్రూట్ జ్యూసెస్ చేసుకోవడం మంచిది. కామన్ గా హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకుంటారు, అట్లాంటివి చేసుకోవడం బెటర్ అండి. తర్వాత మెడికల్ గా వచ్చేటప్పటికి షుగర్ కంటెంట్ తక్కువ ఉండి గ్రోత్ కి పిల్లలకి ఉపయోగపడే ప్రోడక్ట్స్ ఉంటాయి, లైక్ పీడియాష్యూర్ అని. సో అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే షుగర్ కంటెంట్ తక్కువ ఉండి మిగతా కంటెంట్స్ ఈక్వల్ గా ఉంటాయి, లైక్ బోన్స్ కోసం ఇంప్రూవ్మెంట్ కి కాల్షియం, మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్స్ అన్నీ ఉంటాయి. తర్వాత ప్రోటీన్, ఫ్యాట్, షుగర్ అన్ని ఎక్కువ మోతాదులో కాకుండా ఎంత అవసరమో బాడీకి, చిన్నపిల్లల బాడీకి అవి సరిపెట్టేటట్టు ఉంటాయి. పచ్చిగా చెప్పాలంటే మన ఇండియాలో న్యూట్రిషన్ ఫుడ్ అనేది లీస్ట్ ప్రయారిటీ అయిపోయింది సార్. సో ఆ పిల్లలు ఎటువంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి, ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, దాంట్లో కార్బ్స్ ఎంత తీసుకోవాలి, మినరల్స్ ఎంత తీసుకోవాలి, జనరల్ గా పిల్లలు పేరెంట్స్ పట్ల కేరింగ్ ఏ విధంగా తీసుకోవాలని అంటారు? అంటే పిల్లలు ఫస్ట్ 5 years చాలా ఇంపార్టెంట్ న్యూట్రిషన్. సో అప్పుడు న్యూట్రిషన్ బాగుంటేనే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటది. సో ఆ ఫుడ్ విషయంలో మాత్రం బ్యాలెన్స్డ్ డైట్ అంటారండి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే బ్యాలెన్స్డ్ అంటే ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, లైక్ ఇంకా అవసరమైన చాలా ఉంటాయండి, మినరల్స్ అని చాలా ఉంటాయి, మైన్యూట్ కూడా ఉంటాయి. అవి కూడా తీసుకున్నప్పుడే అవి బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. ఎక్కువగా ఇవన్నీ మెయింటైన్ అవ్వాలంటే పిల్లలకి మొదటి నుండి కూడా వెజిటబుల్స్ ని అలవాటు చేయాలి, ఫ్రూట్స్ అన్ని అలవాటు చేయాలి, తో పాటు వీక్లీ వన్స్ లైక్ ఎగ్ ఇవ్వాలి. ఎగ్ చాలా బాయిల్డ్ ఎగ్ డైలీ ఇవ్వాలండి. అంటే జనరల్ గా పూర్ పీపుల్ కూడా ఎఫర్ట్ చేసుకునేటట్టు ఉండే ఫుడ్ అన్నమాట, తక్కువలో దొరికే మంచి ఫుడ్ అది ఎగ్ అనేది. లైక్ వైట్ అంటారా? లేదు, అదే ఇది కూడా చాలా మంది అడుగుతుంటారు, ఎగ్ తింటాడు కానీ లోపల ఎల్లో మేము పెట్టట్లేదు పడేస్తున్నాము అంటారు. అది చాలా రాంగ్ అండి. కామన్ గా ఏంటంటే మన వాళ్ళందరూ అది తింటే ఏదో అయిపోతుందని ఉంటారు. కాకపోతే చిన్నపిల్లలందరికీ అందులో ఉన్న ఫ్యాట్ కూడా ఇంపార్టెంట్, ఎల్లో కూడా పెట్టాలి. మొత్తం తింటే మంచిది, ఖచ్చితంగా ఎల్లో పెట్టాలి. పైన వైట్ కూడా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, లోపల ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. పిల్లలకి ఫ్యాట్ బ్యాలెన్స్డ్ గా వెళ్ళాలి. అదే మరీ లావుగా ఉన్న పిల్లలకి, ఓల్డ్ పీపుల్ కి ఎల్లో అవాయిడ్ చేస్తారు. సార్ న్యూ మదర్స్ మోస్ట్ స్ట్రెస్ఫుల్ థింగ్ ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ సార్. రిలేషన్స్ చాలా మంది స్ట్రెస్ చేస్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మిల్క్ ప్రొడక్షన్ అవ్వకపోతే దానికి ఫార్ములా ఫీడింగ్ అవసరమేనా సార్? అసలు మిల్క్ ప్రొడక్షన్ అవ్వట్లేదనే దానికన్నా ఖచ్చితంగా అవ్వడం గురించి ఆలోచించాలి మనం. ప్రతి మదర్కి మదర్ మిల్క్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది వస్తుంది, day 1 నుండే స్టార్ట్ అవుతుంది. కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా మేము
ఎక్కువ పెట్టమని చెప్తాం మదర్కి. ఓకే. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో 3 times పెట్టమంటాము. లాక్టేషన్ టైంలో ఇంకా పెంచాలి. అంటే ఒకసారి బేబీ పుట్టిన తర్వాత ప్రెగ్నెన్సీ మీన్స్ ఫుడ్ ఫుడ్ ఎక్కువ పెట్టాలి మదర్కి. ఎందుకంటే తనకు సరిపోవాలి, మదర్కి ఫుడ్ పెట్టాలి. అక్కడ నుండే న్యూట్రిషన్ స్టార్ట్ అవుతుంది. సో బేబీకి కూడా సరిపోవాలి. ప్రొడక్షన్ రావాలంటే కూడా న్యూట్రిషన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. లైక్ దానికి ఆపోజిట్ గా మన వాళ్ళు ఏం చేస్తారంటే విలేజెస్ పీపుల్ అది తింటే ఏదో తింటే ప్రాబ్లం అయిపోతుంది, అవి తినకూడదు ఇవి తినకూడదు అని చాలా రిస్ట్రిక్ట్ చేసేస్తారు మదర్ని. పచ్చాలు అంటారు కదండి, అట్లాంటి పథ్యం పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి అంటారు. కానీ ఒకప్పుడు తెలియక అట్లా పచ్చాలన్నీ పాటించేవాళ్ళు. ఒక ఎవ్రీడే మదర్ తినాలండి. అది కూడా బేబీ పుట్టిన తర్వాత ఇంకా ఎక్కువ తినాలి. తిని తన పని తను చేసుకుంటూ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని ఫుడ్ తింటే ఆటోమేటిక్ గా మదర్ మిల్క్ వస్తుంది. మదర్ మిల్క్ కాకపోతే మదర్ మిల్క్ ఫుడ్ ఒక్కటే ఫ్యాక్టర్ కాదు ఫ్రీగా మదర్ మిల్క్ రావడానికి. ఎమోషనల్ టెన్షన్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉంటాయి. సో తనకి సపోర్ట్ ఇవ్వాలి, ఫ్రీనెస్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి, ఎంకరేజ్ చేయాలి మదర్ బ్రెస్ట్ మిల్క్ ని. సో ఆమెకి ప్రైవసీ ఉండాలి, మిల్క్ ఇచ్చేటప్పుడు ప్రైవసీ ఉండాలి. సో ఇవి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ మైండ్ లో ఏదైనా యాంగ్జైటీ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ హార్మోన్స్ వల్ల టెన్షన్స్ స్ట్రగుల్స్ ఏం ఫీల్ అవ్వకుండా ఫ్రీగా ఉండాలి. అదే ఫీడ్ ఇచ్చేటప్పుడు రూమింగ్ ఇన్ అంటాం, మెడికల్ లో రూమింగ్ ఇన్ అంటాం. సో ఓన్లీ మదర్ అండ్ బేబీ ఉండాలి రూమ్ లో ఉండి ఫ్రీగా ఇవ్వాలి. సో ఇదంతా హార్మోన్ రిలేటెడ్. సో అక్కడ ఫ్రీనెస్ ఉంటే హార్మోన్స్ రిలీజ్ అయ్యి బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ వచ్చి మదర్ మైండ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. త్రూ న్యూట్రిషన్ ద్వారా ఉండాలి, హెల్తీగా ఉండాలి, తో పాటు ఎమోషనల్ గా టెన్షన్ లెస్ గా ఉండాలి. అదే చెప్తుంటాం ఎక్కువ ఈ విజిట్ లో, రూమ్ విజిట్ లో డెలివరీ అయిపోయిన తర్వాత ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. సో అక్కడ నుండే వాడి లైఫ్ స్టార్ట్ అవుతుంది. మదర్ మిల్క్ ప్రాపర్ గా ఉండాలి మదర్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు. మదర్ మిల్క్ ఇది బేబీకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే. సో ఈ దిగువ తరగతి మధ్య కుటుంబాలు కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ కొంతమంది ఈ మెడికల్ ఫీజు కానీ హాస్పిటల్ ఫీజు కానీ చాలా ఎక్స్పెన్సివ్ అని అనుకుంటారు సార్. సో ఎందుకు అంత కాస్ట్లీ ఉంటాయి అని అంటారు ఇవన్నీ కూడా? కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో, కొన్ని సెంటర్స్లో కొంచెం ఓపీ ఫీజు కానీ, కొంచెం మెడికల్ బిల్స్ కానీ, సర్జికల్ బిల్స్ కానీ కొంచెం ఎక్కువ ఉంటాయండి వాళ్ళ మెయింటెనెన్స్కి వాటికి తగ్గట్టుగా. ఓకే. సో ఇండివిజువల్ హాస్పిటల్ వచ్చేటప్పటికి కంపేర్గా వాళ్ళతో పోల్చుకుంటే తక్కువగానే ఉంటాయండి. ఓకే. అట్లాంటిది లేకుండా ఉండడానికే ఇప్పుడు నేనైతే నా హాస్పిటల్లో అయితే ఓపీ ఫీజులో కానీ, మెడికల్ బిల్స్లో కానీ, సర్జికల్ బిల్స్లో కానీ 30-40% తగ్గించే బిల్స్ వేస్తున్నాం. ఓకే. మేము రీసెంట్ గా హూ ఇస్ ద బెస్ట్ పీడియాట్రిషియన్ డాక్టర్ అని పెట్టిన తర్వాత మేము ఒక పీడియాట్రిషియన్ డాక్టర్ గారితో ఒక పాడ్కాస్ట్ ప్లాన్ చేస్తున్నాము అని చెప్పాను సార్. అందులో ఒక పర్సన్ అయితే ఒక కామెంట్ చేశారు సార్, హాస్పిటల్స్ లో ఎక్కువ ఫీజులు ఉంటున్నాయి, దాని గురించి అడగండి, ఎందుకు ఇంత కాస్ట్లీ మెడిసిన్ రాస్తున్నారు, నెక్స్ట్ ఫీవర్ వచ్చిన తర్వాత వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా, నెక్స్ట్ ఫీవర్ వచ్చిన తర్వాత చాలా మంది యాంటీబయాటిక్ సిరప్ యూజ్ చేస్తున్నారు, సో అది యూజ్ చేయొచ్చో లేదా అని అంటున్నారు సార్. సో ఎందుకు ఇంత మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అవునండి, అంటే కొన్ని సెంటర్స్లో, కొన్ని పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కొంచెం ఓపీ ఫీజెస్ కానీ, మెడికల్ బిల్ కానీ, సర్జికల్ బిల్స్ కానీ కొంచెం ఎక్కువ అనిపిస్తాయి. అట్లాంటిది అలా కాకుండా అందుకనే చిన్న హాస్పిటల్స్ ఉంటాయి, లైక్ ఇండివిజువల్ హాస్పిటల్స్ ఉంటాయి, అందులో ఖచ్చితంగా తక్కువగానే ఉంటాయండి. అంటే జనరల్గా హాస్పిటల్ మెయింటెనెన్స్ కోసం, రొటీన్స్ వాటి కోసం కొంచెం ఛార్జెస్ వేస్తారు, కానీ కంపేర్గా తక్కువగానే వేస్తున్నామండి హాస్పిటల్స్లో, ఇండివిజువల్ హాస్పిటల్స్లో. తర్వాత ప్రిస్క్రిప్షన్ వచ్చేటప్పటికి ఏది అవసరమో అదే రాస్తారండి. అందరూ డాక్టర్స్ ఏది అవసరమో అదే రాస్తారు, అందులో తప్పు జరగదు. సో యాంటీబయాటిక్ యూస్ ఇదైతే కరెక్ట్. యాంటీబయాటిక్ యూసేజెస్ పెరిగిందండి చాలా, స్పెషల్గా పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో కానీ, చిన్న పిల్లల్లో కానీ యాంటీబయాటిక్ యూసేజ్ అయితే ఎక్కువ అవుతుంది. అది ఏంటి సార్, ఖచ్చితంగా యూజ్ చేయాలంటారా? ఫీవర్ వచ్చిన వెంటనే అవసరం లేదండి, అవసరం లేదు. ప్రతి ఫీవర్కి
యాంటీబయాటిక్ వాడాలని రూల్ ఏం లేదు, ప్రోటోకాల్ కూడా లేదు మా పరంగా. సో వెయిట్ చేయాలి, వైరల్ ఫీవరా, బ్యాక్టీరియల్ ఫీవరా, డెంగ్యూ ఫీవరా, చాలా మలేరియా ఫీవరా, అవన్నీ వర్కప్ చేసి రూల్ అవుట్ చేసుకొని ఏది ఎప్పుడు నీడ్ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా అంటే ఇప్పుడు బేబీకి ఒక 2-3 days ఫీవర్ వచ్చింది అనుకోండి సార్, జనరల్ గా పారాసిటమాల్ సిరప్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ 3 days తగ్గకపోతే అప్పుడు డాక్టర్ గారు కన్సల్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో ఎక్కువగా ఈ యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో అదే యాంటీబయాటిక్స్ అంటే ఆఫ్టర్ 3 days 4 days చూసుకుని యాంటీబయాటిక్స్ స్టార్ట్, day 1 నుండే స్టార్ట్ చేయకూడదు ఎవరైనా. ఈవెన్ ఏంటంటే తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసుకుని చేయాలండి. యాంటీబయాటిక్ పెట్టే ముందు ఇన్వెస్టిగేషన్ చేయాలి. రొటీన్ గా ఇన్ఫెక్షన్ ఏం లేదు, అది వైరల్ ఫీవర్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత సిమ్టమాటిక్ ట్రీట్మెంటే, లైక్ ఫీవర్ సిరప్ ఇచ్చి వెయిట్ చేయమని చెప్పాలి. సో యాంటీబయాటిక్ యూసేజ్ అయితే అంత ఎక్కువ అవసరం లేదు, బట్ జరుగుతుంది, కామన్ గా సొసైటీలో జరుగుతుంది. దాన్ని కొంచెం తగ్గించాలండి, నా పరంగా అయితే తగ్గించాలి. సో కొంత ఇక్కడ మంచిది అండి, మంచిది. యాంటీబ్యాక్టీరియల్ అంటే వెళ్ళి లోపల ఉన్న అవసరమైన బ్యాక్టీరియాని కూడా కిల్ చేసేస్తుంది యాంటీబయాటిక్స్. అవసరం మనకు అవసరమైన బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి లోపల, సో వాటిని కూడా అనవసరంగా కిల్ చేసేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక కామన్ పాయింట్ రీసెంట్ గా వింటున్నాం సార్, పిల్లలకి కాటుక పెడితే డేంజర్ అని అంటున్నారు. సో అవి పెట్టడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా సార్? కాటుక పెట్టడం అవన్నీ పెట్టడం వల్ల డేంజర్ అని ఏమైనా చెప్పం కానీ, సో అందులో ఉన్న కంటెంట్ బట్టి ఇరిటేషన్ రావచ్చు. మనము అప్లై చేసేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోకపోతే దానివల్ల ఎలర్జీ రావచ్చు, అంతే తప్ప కానీ డేంజర్ ఏం కాదు. బట్ అవాయిడ్ చేయడమే మంచిది పిల్లలకి. స్మూత్ గా ఉంటుంది స్కిన్, అంతా తొందరగా ఎలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు వాటిలో ఉన్న కంటెంట్ బట్టి. ఓకే సార్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇమ్యునైజేషన్ అండ్ కామన్ ఇల్నెస్. సార్ మనం రెగ్యులర్గా చూస్తున్నాము వ్యాక్సినేషన్ గురించి చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా ఇది వ్యాక్సినేషన్ గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. అసలు పిల్లల్లో ఏ టైంలో ఈ వ్యాక్సినేషన్ వేసుకోవాలి, ఏ షెడ్యూల్స్లో వేసుకోవాలంటారు? అంటే వ్యాక్సినేషన్ అనేది టీకాలు వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి బేబీస్కి. ఓకే, సో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ అవేర్నెస్ పెరిగింది ఒక రకంగా. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల చాలా వరకు సేవ్ చేశాం కోవిడ్ నుండి. సో దాని తర్వాత ముందుతో పోల్చుకుంటే, కోవిడ్ ముందుతో పోల్చుకుంటే కోవిడ్ తర్వాత వ్యాక్సినేషన్ వేసుకోవడం పెరిగింది నిజం చెప్పాలంటే. ఓకే, ముందు అంతగా అవేర్నెస్ లేదు. అవేర్నెస్ వ్యాక్సిన్ లాభాలు తెలుసుకుంటే ఖచ్చితంగా వేసుకుంటారు పీపుల్. సో గవర్నమెంట్ చాలా వరకు వ్యాక్సినేషన్ వేస్తుంది. నేషనల్ ఇమ్యునేషన్ షెడ్యూల్ ద్వారా గవర్నమెంట్ లో పుట్టిన బేబీ నుండి 15-18 years వరకు అంగన్వాడీ సెంటర్ లోనే గవర్నమెంట్ హాస్పిటల్లోనే వేస్తుంది. పుట్టిన బేబీకి ప్రతి బేబీకి వ్యాక్సిన్ వేయాలండి, లైక్ 3 వేస్తారు. తర్వాత 1.5 months 6 వారాలకి, 10 వారాలకి, 14 వారాలకి షెడ్యూల్ ఉంటుంది. సో ఖచ్చితంగా అవి ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలి. ఓన్లీ ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన వ్యాక్సినేషన్ వేయాలి సార్? ఇప్పుడు మనం జనరల్ గా హాస్పిటల్స్ వచ్చిన తర్వాత డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు, సో మీరు ఓన్లీ అంగన్వాడీ సెంటర్స్ లో కాకుండా ఈ వ్యాక్సినేషన్స్ కూడా వేసుకోవాలి అని అంటున్నారు. సో అవి ఖచ్చితంగా వేసుకోవాలా సార్? కరెక్ట్ అండి, అది వాళ్ళు చెప్పింది కరెక్టే. ఇప్పుడు నేనున్నా చెప్తుంటాను ఓపీలో వచ్చేటప్పుడు, ఎందుకంటే అవి ప్రొటెక్షన్ పిల్లలకి. ఇప్పుడున్న సొసైటీలో, ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ లో, సొసైటీలో ఖచ్చితంగా ప్రతి బేబీకి వ్యాక్సినేషన్ అన్ని కవరేజ్ అయి ఉండాలి. కాకపోతే ఇక్కడ కొంచెం ఏంటంటే గవర్నమెంట్ లో వేసుకుంటే ఫ్రీగా వేస్తారు, ప్రైవేట్ లో మనీ అవుతుంది. సో ప్రతి పిల్లోడికి నేనైతే నా బాధ్యతగా పీడియాట్రిషియన్ గా వేసుకోమని చెప్తాను. నా పిల్లోడు ఉన్నాడండి, నేను గవర్నమెంట్ షెడ్యూల్ తో పాటు ప్రైవేట్ వ్యాక్సినేషన్ కూడా వేసుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే మనీ కొంచెం పూర్ పీపుల్ వాళ్ళకి ఎంతో కొంత ఛాన్స్ ఉంటే తగ్గించి వేయడానికి ట్రై చేస్తుంటాం. కాకపోతే చెప్పే బాధ్యత మాది. గవర్నమెంట్ ఎన్ని వ్యాక్సిన్స్ ప్రొవైడ్ చేస్తుంది సార్? ఎన్ని మంత్స్ వరకు? ఎన్ని మంత్స్ వరకు అంటే 1.5 year వరకు వేస్తుంది. తర్వాత 5th year కూడా వేస్తుంది. ఈ లోపే ప్రైవేట్ వ్యాక్సిన్స్ ఎప్పుడు అంటే ఏంటంటే సార్ అవి ఫస్ట్ 6 months తర్వాత స్టార్ట్ అవుతుంది. ఫ్లూ వ్యాక్సిన్ అని, స్వైన్ ఫ్లూ అంటే కామన్ గా వచ్చే ఫ్లూ లైక్ సిమ్టమ్స్, కోల్డ్, కాఫ్, ఫీవర్ వస్తుంటాయి. అవి గవర్నమెంట్ లో కవర్
కవర్ చేయలేదు. నేషనల్ ఇమ్యునేషన్ షెడ్యూల్ లో అది లేదు. ఐఏపీ షెడ్యూల్ లో అది ప్రైవేట్ వ్యాక్సిన్స్ వేసుకోవాలి. ఇవన్నీ ఆప్షనల్ వ్యాక్సిన్స్. సో ఫ్లూ వ్యాక్సిన్ అని, టైఫాయిడ్ వ్యాక్సిన్, తర్వాత చికెన్ పాక్స్ వ్యాక్సిన్. షెడ్యూల్ ఒకవేళ మిస్ అయిపోయారు అనుకోండి సార్, క్యాచప్ వ్యాక్సిన్ తర్వాత వేసుకోవచ్చా? అదే ఇప్పుడు మీరు ఫ్లూ వ్యాక్సిన్ గానీ చెప్పారు కదా, తర్వాత 1 year తర్వాత వేసుకోవచ్చా? వేసుకోవచ్చండి. క్యాచప్ వ్యాక్సినేషన్ అంటాం వాటిని. ఒక బేబీ, ఒక పిల్లాడు ఏ ఇయర్ కి వచ్చాడు అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది క్యాచప్ వ్యాక్సిన్. ముందు వేయము. క్యాచప్ వ్యాక్సిన్ కొన్ని ఇంపార్టెంట్వి వేస్తాం టైం షెడ్యూల్ ప్రకారం. 4 weeks గ్యాప్లో కొన్ని వ్యాక్సిన్స్ వేస్తాం. 1 month ఇంటర్వెల్ ఇస్తాం. ఇచ్చి అవసరమైన వ్యాక్సిన్ చేసుకోవాలి. లైక్ ఫ్లూ వ్యాక్సిన్, కామన్గా టైఫాయిడ్ ఫీవర్ రాకుండా టైఫాయిడ్ వ్యాక్సిన్. చికెన్ పాక్స్ కామన్గా చూస్తాం. చికెన్ పాక్స్ వ్యారిసిల్లా వ్యాక్సిన్ అని ఉంటుంది. తర్వాత న్యూమోనియా వ్యాక్సిన్, న్యూమోనియా బూస్టర్స్ అని ఉంటాయి. ముందు ప్రైమరీ ఇమ్యునైజేషన్లో 6 వారాలు 10 వారాలు 14 వారాలు వేసిన వ్యాక్సిన్కి అవి ఒక 1 year 1.5 years వచ్చిన తర్వాత ఆ వ్యాక్సిన్ పొటెన్సీ తగ్గిపోతుంది. సో వాళ్ళకి ఏం చేయాలంటే బూస్టర్స్ అంటాం. ఆ బూస్టర్స్ వేస్తే మళ్ళీ ఇమ్యునేషన్ పొటెన్సీ పెరిగి సో లైఫ్ లాంగ్ కవరేజ్ ఉంటుంది. సో వాటిని ప్రైవేట్ లో వేసుకోవాలి. తర్వాత కామన్ గా అమ్మాయిలకి హెచ్పివి వ్యాక్సిన్ ఉంటదండి. 8 years నుండి స్టార్ట్ అవుతుంది. 10 years నుండి 8 to 10 years నుండి స్టార్ట్ అయ్యి అప్ టు 45 years వరకు ఫిమేల్ కి అమ్మాయిలకి వేసుకోవాలి. అంటే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి. సో ఇవి గవర్నమెంట్ ఇంకా కవరేజ్ చేయలేదు. ఇలాంటివి ఇంపార్టెంట్ ప్రైవేట్ వ్యాక్సిన్స్. సో అవి షెడ్యూల్ ఉంటాయి, అవి వేసుకోవాలండి. అంటే ఈ వ్యాక్సినేషన్ ప్రాసెస్ అనేది ఏ ఇయర్ వరకు వేయాలంటారు? 18 years వరకు 18 years వరకు కంటిన్యూగా ఉంటుంది. సార్ ఏంటి సార్ అసలుకి ఏంటి హెచ్పివి వ్యాక్సిన్ ఏంటి? జనరల్ గా ఎక్కువగా వింటూ ఉంటున్నాం. హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అండి. వ్యాక్సిన్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి అమ్మాయిలకి. కొన్ని ఏరియాస్ లో అబ్బాయిలు కూడా వేసుకుంటారు కవరేజ్ బట్టి. అంటే వార్డ్స్ రాకుండా పిల్లలు అబ్బాయిలకి అమ్మాయిలకి. సో అమ్మాయిలకి కామన్ గా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా హెచ్పివి వ్యాక్సిన్ అని ఉంటుంది. అవి కామన్ గా 2 types ఉంటాయండి. కామన్ గా వేసుకునేది గార్డాసిల్ వ్యాక్సిన్ అంటారు. అది 8 years నుండి స్టార్ట్ అయ్యి 15 years లోపు అయితే 2 doses అండి. 2 doses 0 dose 6 months తర్వాత ఖచ్చితంగా ఎవ్రీ ఉమెన్ ఎవ్రీ గర్ల్ ఖచ్చితంగా వేసుకోవాలంటారు. 15 years లోపు అమ్మాయిలకి అయితే 2 doses ఇనఫ్. 15 years నుండి 45 years వరకు అయితే 3 doses కావాలి. 0 2 months తర్వాత మళ్ళీ 0 నుండి 6 months తర్వాత 3 doses. అదే 15 years లోపే స్టార్ట్ చేసాం అనుకోండి ఆఫ్టర్ 8 years, సో 2 doses ఇనఫ్. సో చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్ ఇది. ఇది కూడా గవర్నమెంట్ లో కవర్ అవ్వట్లేదు. అంటే దీని వల్ల ఈ హెచ్పివి వ్యాక్సిన్ వల్ల ఏంటి అవాయిడ్ చేయొచ్చు సార్? అదే కామన్ గా ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్స్ అండి. అంటే తెలుగులో చెప్పాలంటే అండాశయ ద్వారం దగ్గర క్యాన్సర్ వస్తుంది అమ్మాయిలకి కామన్ గా. మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి, బిఫోర్ మ్యారేజ్ వాళ్ళకి, అంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది. ఆ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేస్తాం. సో ఈ మధ్యన సొసైటీలో బాగా అవేర్నెస్ వచ్చింది. సో చాలా మంది వరకు వేసుకుంటున్నారు, కానీ చాలా మంది తెలియదు. బట్ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. గైనకాలజిస్టుల దగ్గరకు వచ్చి వేసుకుంటున్నారు, పీడియాట్రిషియన్ దగ్గరకు వచ్చి పిల్లలు వేసుకుంటున్నారండి. వేసుకుంటే చాలా మంచిది. ఫ్యూచర్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్ రాకుండా ఆపొచ్చు అన్నమాట. సార్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం, పుట్టిన వెంటనే ప్రతి పిల్లవాడికి కూడా జాండీస్ వస్తున్నాయి అని. పుట్టిన వెంటనే జాండీస్ వస్తున్నాయి, వాళ్ళకి ఎండవేడిలో పెట్టాలి, నెక్స్ట్ ఎన్ఐసిలో అబ్జర్వేషన్స్ లో ఉండాలి అని అంటున్నారు. అసలు ఎందుకు సార్ ఈ జాండీస్ అనేది ఈ మధ్యకాలంలో ఎందుకు ఎక్కువగా వస్తుంది అంటారు? దానికి గల రీజన్ ఏంటి? దానికి అవాయిడ్ చేయడానికి ఏమైనా ప్రాసెస్ ఏమైనా ఉన్నదా? అంటే కామన్ గా పిల్లలకి జాండీస్ వస్తుందండి. అంటే న్యూ బార్న్ స్టేజ్ ఒకసారి 1 month దాటిన తర్వాత కూడా జాండీస్ అనేది వేరే కారణాల వల్ల వస్తుంది. ఫస్ట్ అటాక్ అవ్వచ్చు, మేబీ బాడీలో డిఫరెన్స్ వల్ల. బట్ 1 month లోపు వచ్చే జాండీస్ మాత్రం నార్మల్ జాండీస్ అని, ఫిజియలాజికల్ జాండీస్ అంటారు. సో 15 days లోపు వస్తుంది ఆ జాండీస్, ఫిజియలాజికల్ జాండీస్ అంటారు. కామన్ గా బ్రెస్ట్ ఫీడింగ్ కరెక్ట్ గా తీసుకోకపోవడం వల్ల ఆ సర్క్యులేషన్ జరగక జాండీస్ లెవెల్స్ లివర్ లో ఉన్నది బ్లడ్ లో కనిపిస్తుంది.
కామన్ గా. సో దాన్నేమి worry అవ్వాల్సిన పని లేదు. సో ఏజ్ బట్టి వెయిట్ బట్టి ఒక వాల్యూ ఉంటుంది మెడికల్లో. ఆ వాల్యూ కన్నా దాటితేనే ట్రీట్మెంట్ చేస్తాం. లైక్ ఫోటోథెరపీ అంటాం, బ్లూ లైట్స్ పెడతాం, యూవీ రేస్. సో బ్లూ లైట్ కింద పెడితే 1 or 2 days పెడితే ఆ జాండిస్ లెవెల్స్ తగ్గిపోతాయి. అందులో లివర్ ప్రాబ్లం కానీ వేరే బ్లడ్ ప్రాబ్లమ్స్ కానీ వేరే మేజర్ గా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమీ ఉండవు. సో ఫిజియలాజికల్ జాండిస్ ని పాయింట్స్ ఎక్కువ ఉంటే పెడతాం, అది ఈజీగానే తగ్గిపోతుంది. దానికి worry అవ్వాల్సిన ఎన్ఐసియూలో పెడుతున్నారు కదా సార్ బ్లూ రేస్ లోన. సో దాని వల్ల ఏమైనా స్కిన్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా బేబీస్ కి? అది స్కిన్ చాలా మంది స్కిన్ కి ఏం ప్రాబ్లం ఉంటదండి. మెయిన్ గా ఐస్ కి క్లోజ్ చేసేస్తాం, ఐస్ ని క్లోజ్ చేస్తాం లైట్ పెట్టేటప్పుడు. తర్వాత జెనిటేలియాకి పెడతాం, జెనిటేలియాకి పెట్టి రేస్ వల్ల ఏదైనా ఇబ్బంది రావచ్చేమోనని జెనిటేల్స్ ని కవర్ చేస్తాం, హగ్గీస్ వేసేస్తాం కాబట్టి. సో మిగతా స్కిన్ కి ఏం పెద్ద ఇబ్బంది ఉండదు. చాలా తక్కువ ఛాన్సెస్ చిన్న ర్యాష్ రావచ్చు, అది ఒకసారి లైట్ ఆపిన తర్వాత తగ్గిపోతుంది. ఓకే సార్, ఆటిజం గురించి చెప్పండి సార్. ఈ మధ్య జనరల్ గా ఎక్కువగా ఆటిజం గురించి వింటున్నా, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఈ మధ్య ఒక 5 years నుండి చాలా ఎక్కువ పెరిగాయండి ఆటిజమ్స్. అంటే మానసిక ప్రాబ్లం అన్నమాట ఆటిజం అంటే తెలుగులో చెప్పాలంటే. సో ఏంటంటే వాళ్ళు ఐసోలేటెడ్ గా ఉంటారు, మిగతా పిల్లలతో కలవరు. సో కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడరు. సో స్పీచ్ డిలే ఉంటది. సో కొంచెం హైపర్ యాక్టివ్ గా ఉంటారు, ఐసోలేటెడ్ గా ఉంటారు. వాళ్ళు చేసుకుంటా ఉంటారు. మనం చెప్పినా ఏమి అర్థం కాదు, వినరు కూడా. సో వాళ్ళకి హియరింగ్ ప్రాబ్లం ఉండదు, బట్ వినరు, అర్థం కాదు. వర్డ్స్ రిపీట్ మనం ఏది అడిగితే అదే అడుగుతా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరెంట్ అమ్మ అంటే నీ పేరెంట్ అమ్మనే అంటారు, ఆన్సర్ చెప్పడు. సో ఇట్లాంటివి less than 3 years లోపే మేము డిటెక్ట్ చేస్తాం ఆటిస్టిక్ ఫీచర్. వాళ్ళకి సిమ్టమ్ ఉందని మీరు ముందే ఐడెంటిఫై చేస్తారు. సో ఫస్ట్ పేరెంట్స్ చెప్తారు, పేరెంట్స్ వచ్చే అది జాగ్రత్త పడాలంటారు సార్. అంటే ఖచ్చితంగా 1 year తర్వాత నుండి మనం చూసుకోవాలండి. అదే ఆటిజం అన్న పిల్లలు 3 years తర్వాత వచ్చినా ట్రీట్మెంట్ ప్రాబ్లం అవుతుంది. సో రికవరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏ పిల్లాడికైతే 3 సంవత్సరాల లోపు పిల్లలకి ఆటిజం ఉంది డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తామో వాళ్ళకి రికవరీ బాగుంటది. సో కామన్ గా ఈ మధ్య కాలంలో ఎక్కువ జనరల్ పేరెంట్స్ కూడా తెలియదు. జనరల్ ఓపీకి నాకు వచ్చేటప్పుడు సో తను ఉన్న 10-15 minutes లో వాడి బిహేవియర్ బట్టి అర్థమైపోతుంది పీడియాట్రిషియన్ కి. సో అట్లాంటివి కూడా చూసి ఉన్నాయి. లేదు అంటే ఎక్కువ పేరెంట్స్ వచ్చి మా వాడు చెప్పిన మాట వినట్లేదు, చూడట్లేదు, మాతోని పిల్లలతో కలవట్లేదు, పదే ఒకే వర్డ్ ని రిపీట్ చేస్తున్నాడు, తనకి ఒకటే టాయ్ ఇష్టం ఉంటది అనమాట, ఆ టాయ్ తోనే ఆడుతున్నాడు, అదే అది లేకపోతే బాగా అల్లరి పెడతాడు. సో ఇవన్నీ కామన్ కంప్లైంట్స్ చాలా ఉంటాయి, కామన్ గా చూసేవన్నమాట. అంటే దానికి ఏంటి సార్ రీజన్ ఏంటంటారు? అంటే ఈ మేనరికల్ సంబంధాలు లైక్ ఆ టైప్ అని అంటారా? అదొక కారణం ఉంటదండి. కామన్ గా మేము చూసేది ఏంటంటే ఎందుకు ఆటిజం పెరిగింది, ఒకప్పుడు లేదు, తక్కువ ఉండేవి. ఇప్పుడు ఎందుకు ఎక్కువ అయిపోయిందంటే సోషల్ ఫ్యాక్టర్స్ లైక్ ఏంటంటే బోత్ పేరెంట్స్ జాబ్ హోల్డర్స్ అవ్వడం వల్ల, పేరెంటింగ్ దగ్గరగా లేకపోవడం వల్ల పిల్లాడికి, తర్వాత స్క్రీన్ టైం అండి ఇంపార్టెంట్. స్క్రీన్ టైం అంటే టీవీ చూడడం కానీ మొబైల్ చూడడం కానీ స్క్రీన్ టైం. సో అదే పనిగా చూడడం వల్ల, సో కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఇంటరాక్షన్ ఉండదు. టీవీ కానీ మొబైల్ కానీ చూస్తుంటే ఇంటరాక్షన్ సంబంధం ఉండదు. సో దానివల్ల బ్రెయిన్ ఇన్పుట్స్ ఏమి ఉండవు. సో ఇన్పుట్ లేకపోవడం వల్ల అవుట్పుట్ ఏమి ఉండదు. సో ప్రాబ్లం ఫంక్షన్ తగ్గిపోతా ఉంటది, కమ్యూనికేషన్ ప్రాబ్లం తగ్గిపోతా ఉంటది. తర్వాత ఏంటంటే సింగిల్ పేరెంట్ ఉన్న తర్వాత ఒకప్పుడు ఏంటంటే ఎందుకు ఉండేవి కావంటే ఒకప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండే, పేరెంట్ లేకపోయినా మిగతా వాళ్ళు ఎంగేజ్ చేసేవాళ్ళు, తాతయ్యలని, అమ్మమ్మలని, నాన్నమ్మలని, మిగతా పేరెంట్స్ ఎంగేజ్ చేసేవాళ్ళు పిల్లాడిని. సో ఇప్పుడు సింగిల్ పేరెంట్ లేకపోతే ఒక పేరెంట్ ఉండడం వల్ల ఇట్లాంటివి ఎంగేజ్ చేసే లేదు.
మెయిన్గా కామన్గా నేను చూసేది ఏంటంటే తినేటప్పుడు టీవీ చూడడం కానీ మొబైల్ చూపెట్టడం వల్ల కానీ కూడా స్క్రీన్ టైం పెరిగిపోతుంది. జనరల్గా పేరెంట్స్కి అది తెలియదు, తింటున్నాడని అనుకుంటున్నారు కానీ సో స్క్రీన్ టైం పెరుగుతుంది, దానివల్ల ఇబ్బందులు వస్తుందని తెలియకపోవడం వల్ల సో వన్ ఆఫ్ ది కాజ్ ఆటిస్టిక్కి వన్ ఆఫ్ ది కాజ్ స్క్రీన్ టైం. సో స్క్రీన్ టైంని తగ్గించమని చెప్తున్నాం. జనరల్గా ప్రోటోకాల్స్ కూడా ఉన్నాయి, అంటే ఫస్ట్ 2 years అసలు స్క్రీన్ టైం ఉండకూడదు, 2 to 5 years ఒక ½ an hour అలా పర్ డేకి, టోటల్ 24 hours కి ½ an hour, 24 hours కి ½ an hour పిల్లలు స్క్రీన్ టైం చూడాలి. 5 years అబోవ్ ఉన్న వాళ్ళకి ఒక 1 hour స్క్రీన్ టైం. ఎందుకంటే ఫస్ట్ 2 years బ్రెయిన్ గ్రోత్ చెప్పాను కదా, 2 years ఆ టైంలో స్క్రీన్ టైం ఉండకూడదండి. సో స్క్రీన్ చూపెట్టకూడదు. సో తర్వాత ½ an hour, 5 to 10 years కి ఒక 1 hour అలా చూసుకోవచ్చు. కాకపోతే 10 years అబోవ్ ఉన్న వాళ్ళకి ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది సూపర్వైజ్ చేయాలి. లైక్ ఎడ్యుకేషనల్ వీడియోస్ ఒక ½ an hour అయితే యాక్సెప్టబుల్. సో వైలెన్స్ చూస్తున్నారా లేదా, వైలెన్స్ రిలేటెడ్ వీడియోస్ చూపెట్టకూడదు. సో అందుకే యూట్యూబ్ కూడా బ్యాన్ చేస్తుంది 18 years బిలో వీడియోస్ అన్ని, వైలెన్స్ ఉండకూడదు. సార్ నెక్స్ట్ కామన్ గా ఒక పాయింట్ వింటున్నాం సార్, మేనరికం సంబంధాలు ఉంటాయి సార్, అటువంటి సంబంధాల వల్ల పిల్లలు పుడితే వాళ్ళు ఏదైనా డిసీజ్ ఉంటుంది, వాళ్ళు డిసీజ్ తో జన్మిస్తారు అని అంటారు సార్. ఏంటి సార్ దానికి గల రీజన్ ఏంటంటారు? అన్ని మేనరికాలు వల్ల ప్రాబ్లమ్స్ రావండి. అంటే మా మెడికల్లో కన్సంగ్విటీ అంటారు, 1st degree 2nd degree 3rd degree 4th degree. సో కొన్ని ఈ 1st degree వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, కంజెంటల్ ప్రాబ్లం, కంజెంటల్ అనామలీస్ అంటారు. అదే 4th degree 3rd degree వాళ్ళకి అంత ఎక్కువ ఉండదు, ఏదో రిలేషన్ ఉంటుంది, దూరపు రిలేషన్ ఉంటుంది, అలాంటి వాళ్ళు కొంచెం తప్పించుకుంటారు. 1st degree వాళ్ళకి చాలా ఎక్కువ కంజెంటల్ అనామలీస్ రావచ్చు. సో జీన్స్లో తేడా వచ్చి మోడిఫికేషన్ జరిగి మేబీ పుట్టుకతోనే ఇబ్బందులు రావచ్చు, లేదా 1-2 years తర్వాత రావచ్చు ఈ మేనరికం వల్ల. మా వైపు నుండి అయితే డాక్టర్స్ నుండి అయితే మేనరికాలు చేసుకోవద్దనే చెప్తాం, ప్రిఫర్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేసు అంటే పేరెంట్స్ స్ట్రెస్ చేసి వాళ్ళనే చేసుకోవాలి అని చెప్పిన తర్వాత వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ముందుగానే స్క్రీనింగ్ చేసుకోవాలి, ప్రెగ్నెన్సీ టైంలో స్క్రీన్ చేసుకోవాలి. డౌన్ సిండ్రోమ్స్ అని ఇవన్నీ ఉంటాయి, సో యాంటీ స్కాన్ అని, సో ట్రిపుల్ మార్కర్స్ అని ఉంటాయి, ఇవన్నీ స్క్రీన్ రెగ్యులర్ చెకప్ చేసుకోవాలి. కొన్ని ఇది కొన్ని సిచ్యువేషన్లో మీరు అన్నట్టు అవాయిడ్ చేయకపోతే స్క్రీన్ చేసుకోవాలి. ఓకే అంటే వాళ్ళకి పుట్టిన తర్వాత బాగానే ఉంటారా సార్? అది 3 years తర్వాత ఇటువంటి డిసీజ్ వస్తాయా, 5 years తర్వాత ఇటువంటి డిసీజ్ వస్తాయా, 10 years తర్వాత ఇటువంటి డిసీజ్ వస్తాయని ఏమైనా చెప్పగలరా? లేదు, ముందు బేబీ ఇబ్బంది అయితే ఆ బేబీకి చెప్పొచ్చు, అదే ఫస్ట్ బేబీ అయితే చెప్పలేము. కంజెంటల్ అనామలీస్ ఏమైనా ఉండొచ్చు అని పుట్టుకతోనే చెప్పగలం, కానీ స్కాన్ చేస్తారు కదా ప్రెగ్నెన్సీ ఉండేటప్పుడు, కంజెంటల్ అనామలీస్ ఉన్నాయని చెప్పగలం, కానీ ఫ్యూచర్ లో ఏదైనా జబ్బు రావచ్చా, ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు అనేది చెప్పలేం. అదే ముందు పిల్లాడు ఉన్నాడు అనుకోండి ఏదైనా ఇబ్బందితో, ఈ పిల్లడికి వస్తాయా లేదనేది జెనెటిక్ టెస్ట్ చేసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ టైంలోనే చెప్పవచ్చు, ఫ్లూయిడ్ అనాలిసిస్ చేసి చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో నేను కూడా ఎక్కువ బ్లడ్ సర్వీస్ లో ఉంటాను సార్, ఇప్పటికీ 31 times బ్లడ్ డొనేషన్ చేశాను. సో తలసేమియా పిల్లలకి బ్లడ్ లేకపోతే చాలా ఇబ్బంది అని అంటున్నారు సార్. అసలు తలసేమియా పిల్లలు ఎందుకు సార్ వాళ్ళు పడే స్ట్రగుల్స్ ఎవ్వరు కూడా ఫేస్ చేయలేని నరకం అనుభవిస్తారు. ఒక 15 రోజులకు ఒక బ్లడ్ ప్యాకెట్ ఎక్కించకపోతే వాళ్ళు పడే స్ట్రగుల్స్ ఎవరు కూడా ఫేస్ చేయలేరు. పిల్లలు పేరెంట్స్ కూడా చాలా భారంగా అనిపిస్తుంది. ఎందుకు సార్ అటువంటి తలసేమియా వ్యాధి ఎలా వస్తుంది పిల్లలకి? పిల్లలకి ఏంటంటే అది పుట్టుకతోనే ఉంటుందండి, జెనెటికల్ ప్రాబ్లం. జీన్స్ హిమోగ్లోబిన్ తయారయ్యేటప్పుడే ఒకటి బదులు ఒకటి తయారైపోతుంది, దాన్ని తలసేమియా అంటారు. కాకపోతే అవి గ్రేడ్స్ ఉంటాయి, మైనరా, మోడరేటా, మేజర్ అని. మైనరు తప్పించుకుంటారు, ప్రాబ్లమ్స్ ఎక్కువే ఉండవు, అంటే 5-6 yearsకి ఒకసారి బ్లడ్ పెట్టుకుంటే సరిపోతుంది. తలసేమియా మేజర్ వచ్చేటప్పటికి మీరు అన్నట్టు 10 daysకి 15 daysకి మంత్కి బ్లడ్ తగ్గిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎక్కువ సార్లు ట్రాన్స్ఫ్యూజ్ చేసుకుంటూ ఉండాలి, లైఫ్ లాంగ్ ఇబ్బంది. సో పర్మనెంట్ క్యూర్ కోసం అయితే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి, హిమటోపాయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి. అది చాలా ఖర్చుతో కూడింది. సక్సెస్ రేట్ కూడా 50-50% ఉంటాయి పెద్ద సెంటర్లకు వెళ్తే. సో తలసేమియా అనేది చాలా
ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకు సార్ ఆ వ్యాధి రావడానికి గల కారణం? జెనెటికల్ అండి, జెనెటికల్ మేనరికం సంబంధాలు అంటారు. కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. కామన్ గా ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ చాలా కారణాలు ఉంటాయి. అది మీరు మేనరికం వల్ల అదొక కారణం అయ్యి ఉండొచ్చు. ఆ మేనరికం లేని పిల్లల్లో కూడా తలసీమియా చూస్తుంటాం. అలాంటి పిల్లల్ని మీరు తలసీమియా అన్నారు కాబట్టి రీసెంట్ గా న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ వాళ్ళతో కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేసాం. ట్రాన్స్ఫ్యూజ్ చేస్తున్నాం, ఫ్రీగా ట్రాన్స్ఫ్యూజ్ చేస్తున్నాం తలసీమియా వాళ్ళకి. ఆ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళు పంపిస్తే తలసీమియా అనుకుంటే వాళ్ళు ఆల్రెడీ ఇబ్బందుల్లోనే ఉంటారు కాబట్టి మన హాస్పిటల్లోనే ఫ్రీగా ట్రాన్స్ఫ్యూజ్ చేస్తున్నాం. తో పాటు కొంతమంది పిల్లలకి వాళ్ళు కొంతమంది న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ వాళ్ళు తీసుకొచ్చి కొంతమంది పిల్లలకి ఇస్తే స్ప్లీనెక్టమీ చేసాం సక్సెస్ఫుల్గా. ఆ స్ప్లీన్ ఇబ్బంది అవుతుంది, తలసీమియా ఫ్రీక్వెంట్గా బ్లడ్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల స్ప్లీన్ ఎన్లార్జ్ పెద్దది అయిపోతుంది. సో దాన్ని పర్మనెంట్గా ఒక స్టేజ్లో తీసేయవలసి వస్తుంది. తీసేస్తే కొంచెం ఎంతో కొంత బ్లడ్ డిస్ట్రక్షన్ తగ్గుతుంది. సో అలాంటివి కూడా సక్సెస్ఫుల్గా చేసాం అప్పుడు. సో ఇటువంటి తలసేమియా అనేది దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి, ఫైనాన్షియల్ సపోర్ట్ లేని వాళ్ళకి, అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కానీ పూర్ పీపుల్ కానీ అటువంటి వాళ్ళకి మీరు ఏమైనా ఫ్రీగా ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారా సార్? చేస్తున్నాం. మా వ్యూవర్స్ ఎవరైనా మీకు దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటే చేస్తున్నాం. అంటే ట్రీట్మెంట్ పెద్ద ట్రీట్మెంట్ లే ఉంటుందండి, ఆ నిమిషానికి ట్రాన్స్ఫ్యూజ్ చేసుకుని సరిపోతుంది. మన వాళ్ళు బ్లడ్ ఇస్తున్నారు, బ్లడ్ సేఫ్ గా హాస్పిటల్లో పెట్టి ట్రీట్ చేస్తున్నాము. కొన్నిసార్లు ఏదైనా ఫుడ్, కొన్ని డ్రగ్స్, న్యూట్రిషన్ ఫుడ్ కొన్నిసార్లు సప్లై చేస్తున్నాం. మా ఫస్ట్ యానివర్సరీకి ఒక 15 మంది పిల్లల్ని తీసుకొని వాళ్ళకి ట్రీట్ చేసి ఫ్రీగా ఫుడ్, తర్వాత న్యూట్రిషన్ ఒక 1 month సరిపోయే న్యూట్రిషన్ కూడా ప్రొవైడ్ చేసాం. ఓకే సార్, యూఎస్ అందరూ వినండి. డాక్టర్ బాడాన రామకోటేశ్వరరావు గారు, శ్రీ ఆర్కే హాస్పిటల్, శ్రీకాకుళం, డేనెట్ జంక్షన్. సార్ అయితే ఎక్స్క్లూజివ్గా తలసేమి పిల్లలు దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ గురించి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయబోతున్నారు. సో ఎవరైనా తలసేమి వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు సార్ హాస్పిటల్కి అప్రోచ్ అవ్వండి, ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. సార్ కొంచెం పచ్చిగా చెప్పాలంటే మన ఇండియాలో న్యూట్రిషన్ ఫుడ్ అనేది లీస్ట్ ప్రయారిటీ అయిపోతుంది. అంటే బోత్ పేరెంట్స్ వర్కింగ్ అవ్వడం వల్ల వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫుడ్ అంటే లంచ్ బాక్స్లో కానీ మార్నింగ్ టిఫిన్స్లో కానీ వాళ్ళు న్యూట్రిషన్ ఫుడ్ పెట్టడం అనేది చాలా తక్కువగా అయిపోతుంది సార్. అసలు ఎంతకీ పేరెంట్స్ ఎటువంటి న్యూట్రిషన్ ఫుడ్ పెట్టాలి అని అంటారు? అంటే ఏజ్ బట్టి మనం ఫుడ్ మారుస్తూ వెళ్ళాలండి. ఓకే, మెయిన్గా ఫస్ట్ స్కూలింగ్ పిల్లలకి ఉంటారు కదండి, ప్రీ స్కూల్ వెళ్ళే పిల్లలకి వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ అయితే పెట్టాలండి. లైక్ ఇడ్లీ రొటీన్ మనం పెట్టేది ఇడ్లీ పెట్టాలి. తర్వాత మధ్యలో ఒక 2 hours గ్యాప్ తర్వాత ఖచ్చితంగా స్నాక్స్ పెట్టాలి, లైక్ ఫ్రూట్స్ కానీ బిస్కెట్స్ కానీ అట్లాంటి హెల్తీ ఫుడ్ పెట్టాలి. తర్వాత ఎవ్రీ 3 hours ఒకసారి ఏదో ఒకటి ఫీడ్ చేస్తూ ఉండాలి. మిల్క్ కానీ మళ్ళీ రొటీన్ ఫుడ్ కానీ ఫీడ్ చేస్తూ ఉండాలి. చెప్పినట్టు వెజిటబుల్స్ మిక్స్ చేయాలి, ఎగ్ పెట్టాలి. పెడితే డే అంతా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. అదే కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, అంటే 10 years అబోవ్ వాళ్ళ పిల్లలు అనుకోండి, రొటీన్ అడల్ట్ లాగే టిఫిన్, లంచ్, బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఎక్స్ట్రాగా వాళ్ళు స్నాక్స్ కూడా తీసుకోవచ్చు. అందులో ఎక్కువగా వెజిటబుల్స్, బ్యాలెన్స్డ్ డైట్ ఉండేటట్టు చూసుకోవాలి. కామన్గా ఇప్పుడు జంక్ ఫుడ్స్ ఎక్కువ అలవాటు అయిపోతున్నారు. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడం చాలా బెటర్ అండి. జంక్ ఫుడ్ని తినకూడదు. చాలా మంది కుర్కురే, పానీపూరీస్ ఇవన్నీ కూడా తింటారు. సాఫ్ట్ డ్రింక్స్ కి ఎక్కువ అలవాటు చిన్నపిల్లలు అట్రాక్ట్ అవుతారు. చాక్లెట్స్ అని అవి కొంచెం అవాయిడ్ చేయడం మంచిదండి. ఓకే సార్, పిల్లల్లో హైట్ వెయిట్ ఎలా గ్రో అవ్వాలి దాని గురించి ఏమైనా చార్ట్ ఏమైనా ఉంటుందా? ఈ ఏజ్ లో ఇటువంటి హైట్ వెయిట్ ఉండాలని చార్ట్ ఉంటుందండి. కొన్ని పారామీటర్స్ ఉంటాయి హైట్ వెయిట్ గురించి. అంటే పుట్టినప్పుడు ప్రతి బేబీ 50 centimeters ఉంటారు. నార్మల్ బేబీ 9 నెలలు నిండి 2.5-3 kgs ఉన్న పిల్లలు వెయిట్ 2.5 to 3 మధ్యలో ఉంటారు మన ఇండియన్ సెటప్ లో. హైట్ వచ్చేటప్పటికి లెంత్ అంటారు. ఫస్ట్ 2 years లెంత్ చూస్తాం. వాళ్ళు నిలబడలేరు కాబట్టి హైట్ అనం, లెంత్ అంటాం. లెంత్ దీంతో ఇన్స్ట్రుమెంట్ తో లెంత్ చూస్తాం. 50 centimeters ఉంటారు. తర్వాత
ఏజ్ అవుతున్న కొలది పెరుగుతూ ఉంటారు. ఇప్పుడు వెయిట్ అనుకోండి 6 monthsకి 6 kg అవుతారు, 5 to 6 అవుతారు, 1 yearకి 9 to 10 అవుతారు. ఓకేనా, 3 yearsకి 12 అవుతారు, 5 yearsకి 15 to 16 అవుతారు, 10 yearsకి 30 kgs ఉంటారు. ఇది ఈ పారామీటర్ మేము చూసుకుంటాం. పారామీటర్ కన్ఫర్మ్ వెయిట్ ఎవరైనా తక్కువ ఎక్కువ ఉన్నట్లయితే డాక్టర్ గారిని అప్రోచ్ అవ్వాలంట. బిఎంఐ క్యాలిక్యులేట్ చేస్తాం, బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళ ఏ రేంజ్ లో ఉన్నారు, మాల్ న్యూట్రిషన్ లో ఉన్నారంటే బరువు తక్కువ ఉంటే మాల్ న్యూట్రిషన్ అంటాము, ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ అంటాం. ఆ తర్వాత ఒబేసిటీలోకి వెళ్తారు. ఓవర్ వెయిట్ డైరెక్ట్ ఒబేసిటీ అన్నాం, ఓవర్ వెయిట్ అంటాం. సో అది చార్ట్ ఉంటుంది మాకు. తర్వాత హైట్ చూసేటప్పటికి చెప్పాను కదా, పుట్టినప్పుడు 50 centimeters ఉంటారు, 1 year వచ్చినప్పటికి 75 centimeters ఉంటారు, 3 years వచ్చేటప్పటికి 100 centimeters ఉంటారు. సో దానికి ఒక చార్ట్ ఉంటుంది. దాన్ని చూసుకొని షార్ట్ గా ఉన్నారా లాంగ్ గా ఉన్నారా అని అప్రోచ్ చూసుకోవాలండి సార్. నెక్స్ట్, షుగర్ అనేది బిగ్గెస్ట్ ఎనిమీ టు అడల్ట్స్ అండ్ కిడ్స్ ఆల్సో సార్. సో ప్రెజెంట్ కిడ్స్ అందరూ కూడా ఈ చాక్లెట్స్ కానీ, హార్లిక్స్ కానీ, బిస్కెట్స్ కానీ, మిల్క్ షేక్స్ కానీ వీటన్నిటిలో కూడా షుగర్ కంటెంట్ చాలా హైగా ఉంటుంది సార్. అసలు ఈ ఒబేసిటీ ఇవన్నీ కంట్రోల్ చేయాలనుకుంటే పిల్లలు ఎటువంటి వీటన్ని కంట్రోల్ చేయాలంటే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? అంటే కామన్ గా ఇప్పుడు అది ఇంక్రీజ్ అవుతుందండి సొసైటీలో, షుగర్ రిలేటెడ్ డిసీజెస్. మీరు అంటే ఆశ్చర్యపోతారు, చిన్న బేబీస్ కూడా డయాబెటీస్ వస్తుందన్నమాట. సో నేను చూసింది 3 months అప్పుడు, 6 months అప్పుడు, 1 year అప్పుడు డయాబెటిక్. అదే కదా, మెడికల్ లో డయాబెటిక్ వస్తుంది. అంటే మేబీ వాళ్ళు బ్రెస్ట్ ఫీడ్ అయితే ఈ ప్రాబ్లం రాదు, ఖచ్చితంగా వాళ్ళు బాటిల్ ఫీడ్, ఫార్ములా ఫీడింగ్ యూజ్ చేస్తే షుగర్ కంటెంట్ ఎక్కువైపోతుంది. సో అట్లా కొన్నిసార్లు ఫీడింగ్ అనే కాకుండా మదర్ ఫాదర్ రిలేటెడ్ జెనెటిక్ వల్ల కూడా జీన్స్ ట్రావెల్ అయ్యి షుగర్ పెరగచ్చు. అదే రీసెంట్ గా నా ఫాలోఅప్, నా బేబీ అంటే పేషెంట్ బేబీ. సో ఆ బేబీ 3 months అప్పుడే షుగర్ అటాక్ అయ్యి అన్కాన్షియస్ అయిపోయారు అనమాట. సో చూస్తే షుగర్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది, more than 250 ఉందంటే డయాగ్నోస్ ఇచ్చేస్తాం డయాబెటిక్ ఉంది అని. ఏ టైంలో ఆర్బిఎస్ అంటే షుగర్ చూస్తే బాడీలో 250 కన్నా ఎక్కువ ఉన్నదంటే డయాబెటిక్ అని డిసైడ్ అవుతాం, ఫిక్స్ చేస్తాం. సో కంటిన్యూస్ గా 250, 300, 400 వస్తుంటే సో వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇచ్చిన ఇన్సులిన్ ట్రీట్మెంటే చేస్తాం. సో లక్కీగా బేబీ సేవ్ అయ్యారు. సో ట్రీట్మెంట్ తీసుకుని డయాబెటిక్ రిలేటెడ్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల డయాబెటిక్ ఉంటే బాడీలో డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అంటారు. సో యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయి బ్రెయిన్ ఫంక్షన్ తగ్గిపోయి అన్కాన్షియస్ అయిపోతారు. సో అట్లాంటిది అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో జనరల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇటువంటి వీటన్నిటికి దూరంగా ఉంటారు అంటారు. ఈ షుగర్ కంటెంట్ ఈ ఏజ్ గ్రూప్ బిలో ఉంటే వాళ్ళు ఎక్కువగా తినకూడదు అని అంటారు. అలా ఏం లేదండి, అదే day 1 నుండే మనం చూసుకోవాలి. 3 years బిలో వరకు మాక్సిమం షుగర్ కంటెంట్ అనేది అవాయిడ్ చేయాలంటారు. అవాయిడ్ చేయాలి. లైక్ ఫాస్ట్ ఫుడ్స్ తినకూడదు, చాక్లెట్స్ తినకూడదు, బయట దొరికే హెల్త్ డ్రింక్స్ రొటీన్ గా ఎక్కువగా తాగకూడదు. సో కామన్ గా హోమ్ మేడ్ ప్రిపేర్ చేసినవి ఇవ్వాలి పేరెంట్స్. ఇవన్నీ చేస్తే షుగర్ కంటెంట్ తగ్గుతుంది. హెల్త్ డ్రింక్స్ కావాలనుకుంటే మెడికల్ ఉన్నాయి, లైక్ పీడియాష్యూర్ అని, లో షుగర్ ఉంటుంది బట్ న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. చాలా ఉన్నాయండి అట్లాంటివి. ఎన్ష్యూర్ అని అంటాము, అందులో కూడా ఐసీయూ పేషెంట్స్ కి హెల్త్ కోసం ఇస్తుంటాం, న్యూట్రిషన్ కోసం. వాళ్ళు డైరెక్ట్ గా ఫుడ్ తీసుకోలేరు కాబట్టి ఇట్లాంటివి కొన్ని పౌడర్స్ ఉంటాయి. సో సైంటిఫిక్ గా ఉంటాయి, లో షుగర్ ఉంటాయి. సో అన్ని బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. సో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మీరు అన్నట్టు ఐసీయూలో ఉండేటప్పుడు అటువంటి ప్రొడక్ట్స్ ఇస్తే మంచిదే, కానీ రొటీన్ గా రెగ్యులర్ గా అలా ఇవ్వకూడదు. బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తే ఎక్స్ట్రాగా ఇంకేం అవసరం లేదు. షుగర్ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల, ఎక్కువ తీసుకోవడం వల్ల షుగర్ కంటెంట్ పెరిగిపోతుంది. సో దానివల్ల లైఫ్ లో ఫ్యూచర్ లో మేబీ డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డయాబెటిక్ ఈజీగా రాదు, ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల వస్తాయి. తో పాటు ఒబేసిటీ కూడా పెరిగిపోతుంది. సో షుగర్ కంటెంట్ పెరుగుతుంటే ఒబేసిటీ పెరిగిపోతా ఉంటుంది. సో దాని వల్ల కూడా మళ్ళీ ఫ్యూచర్ లో డయాబెటిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇదంతా చైన్ అండి, ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇప్పటి వరకు మనం ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడుకున్నాం సార్. అంతకన్నా ఇంపార్టెంట్ మెంటల్ హెల్త్. ప్రెజెంట్ ఇప్పుడున్న కిడ్స్ కి స్క్రీన్ టైమింగ్ చాలా ఎక్కువైపోతుంది సార్. ప్రతి ఒక్కరు టీవీస్ కి, మొబైల్స్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు. లైక్
పేరెంట్స్ కూడాను వాళ్ళ బిజీ లైఫ్లో కానీ వాళ్ళ వర్కింగ్ ఉమెన్స్లో కానీ ఇబ్బంది పడినట్లయితే వాళ్ళు పేరెంట్స్ కిడ్స్కి వాళ్ళు మొబైల్ ఇచ్చి టీవీ చూపించి కోకోమెలన్ లాంటివి చూపించి ఫీడ్ చేస్తున్నారు. సో అది పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సార్? అదేనండి, అది కూడా ఏజ్ బట్టే. అదే ఒక పిల్లోడు 10 years అబోవ్ వాడు చూస్తే ఎంతో కొంత ఇంపాక్ట్ ఉండదు. అదే less than 2 years వాళ్ళు చూసిన, less than 2 years చూస్తే మోర్ ఇంపాక్ట్. 2 to 5 years వాళ్ళు కూడా ఇంపాక్ట్ అవుతారు. బట్ less than 2 years వాళ్ళు చూస్తే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుందండి ఫ్యూచర్ మీద, వాడు స్పీచ్ మీద, వాడు ఆలోచన మీద, బిహేవియర్ మీద. కొన్నిసార్లు డల్ అయిపోతారు, కొన్నిసార్లు హైపర్ యాక్టివ్ అయిపోతారు. సో ఇలాంటి డిసీజ్ వస్తాయి. లైక్ చెప్పాను కదా, ఆటిజం అంటారు, కొన్ని డిసీజెస్ ADHD అంటారు, అటెన్షన్ డెఫిసిట్. మనం చెప్పింది వినరు, వాళ్ళు కంటిన్యూస్ గా రాక్ చేస్తూనే ఉంటారు. ADHD అంటారు. సో ఇట్లాంటి డిసీజెస్ ఎక్కువ అయిపోతాయి స్క్రీన్ టైం పెరగడం వల్ల. సో దేని మీద కాన్సన్ట్రేట్ చేయరు, ఫోకస్ చేయరు, బ్రెయిన్ గ్రోత్ కూడా తగ్గిపోతుంది. ఓకే. సో ఇటువంటివన్నీ అవాయిడ్ చేయాలంటే పేరెంట్స్ కి ఈ స్క్రీన్ టైమింగ్ కానీ మొబైల్స్ కానీ అవాయిడ్ చేయాలంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ఎక్కువ బోత్ పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వాలండి బేబీ కేరింగ్ లో. మదర్ ఇంపార్టెంట్. ఏ మదర్ అయితే ఎడ్యుకేటెడ్ మదర్ ఉంటారో ఆ బేబీ బాగుంటారండి. అంటే తనకు కూడా ఒక ఎడ్యుకేషన్ ఉండాలి. జనరల్ గా విలేజెస్ లో వాటిల్లో కొంచెం ఇల్లిటరేట్ మదర్ తో పోల్చుకుంటే ఎడ్యుకేటెడ్ మదరు బాగా మేనేజ్ చేస్తారు. సో ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి బేబీతో. బోత్ పేరెంట్స్ టైం స్పెండ్ చేయాలి, అట్లీస్ట్ మదర్ చేయాలి. సో ఫీడింగ్ నుండి, బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్టింగ్ నుండి. సో అదే చెప్పాను మీకు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల బాండింగ్ స్టార్ట్ అవుతుంది బేబీకి మదర్కి బాండింగ్. అసలు బ్రెస్ట్ ఫీడ్ లేదనుకోండి, ఇవ్వలేదనుకోండి, బాటిల్ ఫీడ్ మీద డిపెండ్ అయిపోతున్నారు అనుకోండి, వేరే కారణాల వల్ల బాండింగే ఫామ్ అవుతుంది. సో బాండింగ్ ఫామ్ బ్రెస్ట్ ఫీడింగ్ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా చూస్తున్నారంటే వైలెన్స్ వీడియోస్ అలాంటివి చూడకూడదు. సార్ ఫైనల్గా మనం మోడర్న్ పేరెంటింగ్ ఛాలెంజెస్ కోసం మాట్లాడుకుందాం సార్. మీ అనుభవంలో పేరెంట్స్ తరచూ ఏ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నేను ఒక పేరెంట్ని కాబట్టి నాకు అర్థమవుతుంది అప్పుడప్పుడు. ఓకే. సో ఎక్కువగా నేను వచ్చేటప్పటికి, నా పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కువగా టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. సో ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి పిల్లలతో. మనకున్న టైంలో ఎంత బిజీగా ఉన్నా వాళ్ళకి అది తెలియదు కాబట్టి, సో ప్రతి పేరెంట్ ఇదర్ మదర్ ఆర్ ఫాదర్ ఎవరైనా సరే కిడ్స్తోనే టైం స్పెండ్ చేయాలి. వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి, వాళ్ళతో ఆడుకోవాలి, వాళ్ళతో ఎంగేజ్ అవ్వాలి, కొన్నిసార్లు బయటికి తీసుకువెళ్ళాలి. సో తీసుకెళ్ళడం వల్ల బాండింగ్ ఫామ్ అవుతుంది, వాళ్ళకి ఫ్రీనెస్ పెరుగుతుంది. ఈ న్యూ ఏజ్ పేరెంట్స్ కి మీరు ఇచ్చే స్మాల్ అడ్వైజ్ ఏంటి? పేరెంట్స్ అదే కొత్తగా పేరెంట్స్ అవుతున్నారు అంటే ముందుగానే ప్రిపేర్డ్గా ఉంటారు ప్రతి పేరెంట్. సో ఫస్ట్ మదర్కి వచ్చేటప్పటికి ఫస్ట్ నుండే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుండే ఫుడ్ విషయంలో మంచికి ఫుడ్ తీసుకోవాలి, రెస్ట్ ఇవ్వాలి, స్లీప్ ఇవ్వాలి. ఇస్తున్నప్పుడు ఫస్ట్ 3 months ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. సో ఆర్గాన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి, తర్వాత లాస్ట్ 3 months ఆర్గాన్స్ అన్ని మెచ్యూర్ అవుతాయి. సో ఫస్ట్ 3 months, లాస్ట్ 3 months ఇంపార్టెంట్. డెలివరీ అయిన తర్వాత బేబీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ 1-2 years చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్ గా చూసుకోవాలి. తర్వాత ఫుడ్ విషయంలో, న్యూట్రిషన్ విషయంలో జాగ్రత్తలు వహించాలి, బ్యాలెన్స్డ్ డైట్ ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఇప్పుడు కామన్గా సోషల్ వైలెన్స్ ఎక్కువ ఉండడం వల్ల వాటికి కొంచెం దూరంగా పెట్టాలి. సో ప్రతి మదరు ఫాదరు సోషల్ వైలెన్స్కి దూరంగా ఉండమని చెప్పాలి. తర్వాత అలాంటి వీడియోస్ని చూడకుండా చూసుకోవాలి. మనకి ఈజీ ఇప్పుడు ఎక్కువగా అవైలబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు అట్రాక్ట్ అవుతారు చూడడానికి. టీవీస్ లో కానీ మొబైల్స్ లో కానీ వైలెన్స్ ఉన్న వీడియోస్ చూడకూడదు. ఎక్కువగా స్క్రీన్ టైమ్ లో ఎంగేజ్ చేయకుండా చూడాలి ఖచ్చితంగా. సో అలాంటివి చేస్తూ ఉంటే సో వాడికి గ్రోత్ పరంగా బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఈ పాడ్కాస్ట్కి వచ్చి చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. మీ నుండి మీ వాల్యుబుల్ టైంను ఉపయోగించి మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు.
నిజంగా ఈ పాడ్కాస్ట్లో ప్రతి ఒక్క పేరెంట్కి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం. మా వ్యూయర్స్ అందరికీ ఈ పాడ్కాస్ట్ నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై పాడ్కాస్ట్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఓపెన్ మైక్ విత్ ప్రశాంత్ సెకండ్ ఎపిసోడ్లో ఒక పీడియాట్రిషియన్ డాక్టర్ గారితో కంప్లీట్గా 0 days నుండి 18 years వరకు అన్ని టాపిక్స్ కూడా డిస్కస్ చేసాం. ఐ హోప్ ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చే ఉంటుంది. డాక్టర్ గారు కూడా చాలా ఓపిక మీద ఆన్సర్స్ అన్ని ఇచ్చారు. సో అలాగే ఇఫ్ ఇన్ కేస్ ఇంకేమైనా టాపిక్స్ మిస్ అయినట్లయితే మీరు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. తప్పనిసరిగా నెక్స్ట్ ఎపిసోడ్ లో క్వశ్చన్స్ అన్ని అడగడానికి ప్రయత్నిద్దాం. అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏ గెస్ట్ ఏ ఫీల్డ్ నుండి వస్తే బాగుంటుంది, ఏ గెస్ట్ తీస్తే బాగుంటుందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. ఓపెన్ మైక్ విత్ ప్రశాంత్.